Yes, good morning, officers. Time for today's current affairs video, 4th July 2025. 5 important topics ఉన్నాయి ఈరోజు న్యూస్ పేపర్ నుంచి. షార్ట్ అండ్ క్యూట్గా ఒక్కొక్క టాపిక్ మీద కాన్స్టిట్యూషనల్ అనాలిసిస్, పొలిటికల్ అనాలిసిస్, ఎకనామికల్ అనాలిసిస్, సోషల్ అనాలిసిస్ ఇవి చేసి విల్ ట్రై టు మూవ్ ఫార్వర్డ్. లెట్స్ నాట్ గెట్ ఇన్ టు టూ మచ్ అమౌంట్ ఆఫ్ స్టోరీ లైన్ బికాస్ ఇట్ ఈస్ నాట్ యూస్ఫుల్ ఫర్ యువర్ ఎగ్జామ్. మీ ఎగ్జామ్ పనికిరాదు అదంతా. మీరు రాసే పాయింట్స్ ఇంపార్టెంట్, ఆ పాయింట్స్ ఇక్కడ పెట్టేస్తున్నాను. సో మీరు చేయాల్సింది ఏంటంటే ఒకసారి వీడియో చూడాలి, తర్వాత పాయింట్స్ని మీరు కొంచెం అనాలిసిస్ చేసుకోవాలి మీరు కూడా, బికాస్ దీస్ ఆర్ ఆల్ పాయింట్స్ విచ్ ఐ హ్యావ్ కలెక్టెడ్. సో ఇది నా ఎక్స్పీరియన్స్ బట్టి వస్తుంది. కానీ మీరేం చేయాలంటే మీకున్న సిచ్యువేషన్స్ ప్రకారంగా మీరు దాన్ని కొంచెం రీమోడల్ చేసుకోవాలి. దట్స్ ద వర్క్ ఫర్ యూ. సో లెట్స్ ఫస్ట్ లుక్ ఎట్ వాట్ ఆర్ ద ఇంపార్టెంట్ టాపిక్స్ దట్ వీఆర్ గోయింగ్ టు కవర్ టుడే. సో లిస్ట్ ఆఫ్ టాపిక్స్ ఫర్ టుడే. Union government to gather support to remove Justice Yashwant Verma. So remove justice. So let's see High Court judge removal. So it becomes a very important point. Because if this impeachment process happens, this is the first time in the history of India that a High Court judge is being impeached. So judicial lunch impeachment first time kabatti very very important. So questions storyline మీద అసలు అడగరు, కాన్స్టిట్యూషన్ అనాలిసిస్ ఏంటి, లీగల్ అనాలిసిస్ ఏంటి అని అడుగుతారు. సో అవి క్రిస్ప్ ఫామ్లో మీకు పెట్టాను, సో దట్ విల్ బి యూస్ఫుల్ ఫర్ యూ. అయితే సెకండ్, యుఎస్ ఎయిడ్. ఇది సెకండ్ ఇంపార్టెంట్ టాపిక్. ఇది షట్ డౌన్ అయింది. ఇంపాక్ట్స్ ఏంటి, హిస్టరీ ఏంటి, ఇండియాకి ఏంటి లింక్. So, second important topic for today is USA. Next, is US imperialism a threat to the world? అనేది ఒక ఎడిటోరియల్ అనాలిసిస్, ఒపీనియన్ అనాలిసిస్ అది. సో దాని మీద చూద్దాం. సో యుఎస్ దాని ఇంపీరియలిజం అంటే మీకు ఆల్రెడీ తెలుసు. సో వేర్ బేసికల్గా ఒక ఇంపీరియలిస్ట్ కంట్రీ అంటే సంథింగ్, ఒక కంట్రీ ఇంకో కంట్రీని కంప్లీట్గా ఆక్యుపై చేసి కొలనైజ్ చేసి. బ్రిటన్ ఒక ఇంపీరియలిస్ట్ కంట్రీ. ఎందుకు? దానికి ఒక కింగ్ క్వీన్ ఉన్నాడు కాబట్టి ఇంపీరియల్ లెగసీగా వచ్చిందన్నమాట. సో వాళ్ళు చేసే ప్రాసెస్ కాలనైజేషన్. సో బ్రిటిష్ ఇండియాని కాలనైజ్ చేసినట్టు యుఎస్ ఇంపీరియలిజం కూడా వరల్డ్కి థ్రెట్టా కాదా అనేది అనాలిసిస్. సో యుఎస్ ఇంపీరియలిజం థ్రెట్ టు ద వరల్డ్. ఇది ఈరోజు థర్డ్ టాపిక్. ఫోర్త్ టాపిక్ ఏంటంటే, కెన్ ద సుప్రీం కోర్ట్ హాల్ట్ అన్ యాక్ట్ పాస్డ్ బై ద స్టేట్. పాలిటీకి చాలా చాలా ఇంపార్టెంట్. స్టేట్ 3 ఆర్గన్స్ ఆఫ్ ద గవర్నమెంట్: జ్యుడిషియరీ, లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్. సో వీళ్ళ మధ్యన ఎప్పుడు ఘర్షణలు జరుగుతూనే ఉంటాయి, ఎందుకంటే క్రాస్ ఓవర్ ఆఫ్ పవర్స్ జరుగుతూ ఉంటుంది. సో స్టేట్ పవర్ సెంట్రల్కి నచ్చదు, సెంట్రల్ పవర్ జ్యుడిషియరీకి నచ్చదు, జ్యుడిషియరీ పవర్ స్టేట్ సెంటర్కి నచ్చదు. సో ఈ డైనమిక్స్ గురించి ఈ టాపిక్లో డిస్కస్ చేస్తాం. సో సుప్రీం కోర్ట్ హాల్ట్ అంటే ఆపేయడం. An act passed by the state. Very very important for polity. So star petti, fourth topic. Next, global south's voice key to contemporary world's progress PM. ఇది రీసెంట్గా మీకు తెలిసిందే, నిన్ననే చెప్పాను. మోడీ గారు ఆఫ్రికన్ కంట్రీస్లో విజిట్ 5-day టూర్ చేయడం జరుగుతుంది. ఆల్రెడీ దిస్ ఈస్ విత్ రెస్పెక్ట్ టు ఘానా. సో ఇండియా ఘానా రిలేషన్స్, సో ఇంటర్నేషనల్ రిలేషన్స్లో చాలా చాలా ఇంపార్టెంట్. సో దీస్ ఆర్ ద టాపిక్స్ ఫర్ టుడే. సో ఫస్ట్ ఏమో హెచ్సి జడ్జ్ రిమూవల్, సెకండ్ ఏమో యుఎస్ ఎయిడ్ గురించి, థర్డ్ ఏమో యుఎస్ ఇంపీరియల్ థ్రెట్ టు ద వరల్డ్ ఆర్ నాట్, ఫోర్త్ ఏమో సుప్రీం కోర్టు ఒక స్టేట్ చేసిన యాక్ట్ని ఆపేయగలుగుతుందా లేదా అనేది ఒక ఇంపార్టెంట్ పాయింట్. అండ్ ఫైనల్లీ ఇండియా ఘానా రిలేషన్స్, ఎందుకంటే పిఎం మోడీ గారు విజిట్స్లో ఉన్నారు టు దీస్ ఆఫ్రికన్ నేషన్స్. దీస్ ఆర్ ద టాపిక్స్ ఫర్ టుడే. సో లెట్స్ మూవ్ ఆన్ టు ద ఫస్ట్ టాపిక్. ఫస్ట్ టాపిక్, యూనియన్ గవర్నమెంట్ టు గ్యాదర్ సపోర్ట్ టు రిమూవ్ జస్టిస్ యశ్వంత్ వర్మ. సో ఒక హైకోర్టు జడ్జ్ని పీకేయడం అనేది ఇట్స్ నాట్ అన్ ఈజీ ప్రాసెస్. ఎందుకంటే జ్యుడిషియరీ ప్రొటెక్ట్ చేస్తుంది, ఎందుకంటే జ్యుడిషియరీ ఇజ్జత్ పోతుంది, పరువు పోతుంది. రేపొద్దున వేరే బాడీస్ జ్యుడిషియరీని అడగచ్చు, ఏంటి మీరే కోర్టు, మీరే జస్టిస్, మీ దాంట్లోంచే లేదు,
మిమ్మల్ని ఇంపీచ్ చేయడం జరిగింది అని ఏమైనా ఇన్సల్టింగ్గా మాట్లాడే ఛాన్స్ ఉండొచ్చు. సో అందుకే ఒక జ్యుడిషియల్ ఆర్గన్ పరువు పోయే పరిస్థితి ఇది. కానీ ఇష్యూ ఏంటంటే ఏ జడ్జ్ అయినా సరే ఒక ఇంపీచ్మెంట్ ప్రాసెస్లో పీకేయాలంటే కొన్ని నార్మ్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. ఫస్ట్ థింగ్ ఏంటంటే మిస్కాండక్ట్, అంటే కరప్షన్ చేయడం కానీ, కరప్షన్ చేసి దొరికిపోవడం కానీ, ఓకే, లేదా మిస్బిహేవియర్ కానీ, లేకపోతే అబ్యూస్ ఆఫ్ పవర్ చేసినప్పుడు, లేదా మెంటల్ స్టేట్ బాగాలేనప్పుడు, లేకపోతే సిక్ అయినప్పుడు, ఇలాంటి పరిస్థితుల్లో మాత్రమే, అంటే ఎక్స్ట్రా సిచ్యువేషన్స్, హై లెవెల్ సిచ్యువేషన్స్ ఉంటే కానీ ఒక జడ్జ్ని ఇంపీచ్ చేయడం అనేది జరగదు. ఫస్ట్ పాయింట్, యాజ్ యూపీఎస్సీ స్టూడెంట్స్ యూ మస్ట్ నో. సో ఓన్లీ అండర్ మిస్బిహేవియర్, misconduct or mental state problems, only under these three situations can a judge be removed. ఇది ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. సో ఈ దాంట్లో టాపిక్లో ఒక 6 to 7 ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి. ఆ పాయింట్స్ని స్లైడ్ బై స్లైడ్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్దాం. కింద పీడిఎఫ్ ఫార్మాట్ దొరుకుతుంది, మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. బట్ ఉట్టి పీడిఎఫ్ చదివితే మీకు ఏం రాదు. దేర్ఫోర్ ఒకసారి వీడియో వినండి, తర్వాత పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోండి. యూజ్ దట్ ఎక్స్క్లూజివ్లీ ఫర్ యువర్ ఎగ్జామ్. మీ గురించే ఆ స్లైడ్స్, మీ గురించే ఆ ఇన్ఫర్మేషన్ వాడుకోండి. బట్ ఫస్ట్ వీడియో చూడండి, ఎందుకంటే స్మాల్ అనాలిసిస్ ఆ పీస్ ఆఫ్ స్లైడ్స్లో కూడా నేను ఇంపార్టెంట్ స్టార్ మార్క్స్ పెడతాను. అవి మేజర్లీ ఇంపార్టెంట్ అయిపోతాయి మీ ఎగ్జామ్కి. సో వర్క్ ఆన్ దోస్ స్టార్ట్ పాయింట్స్ అండ్ ద బ్లాక్ పాయింట్స్ విచ్ ఐఎమ్ గోయిన్ టు గివ్ యూ. ఐ హోప్ యూవ్ గాట్ ఇట్. సో దీంట్లో వాట్ ఆర్ ద కాన్స్టిట్యూషనల్ థింగ్స్ విచ్ ఆర్ రిలవెంట్ టు దిస్ ఆర్టికల్ ఫస్ట్ తెలుసుకోవాలి యాజ్ స్టూడెంట్. సో దిస్ కమ్స్ అండర్ పాలిటీ. సో పాలిటీకి మనకు పనికొచ్చే పాయింట్స్ ఏంటి దీంట్లో? ఫస్ట్, ఆర్టికల్ 217 క్లాజ్ 1 క్లాజ్ బి ఏం చేస్తుంది? జడ్జ్ ఆఫ్ అ హైకోర్ట్ కెన్ బి రిమూవ్డ్ ఓన్లీ ఆన్ మిస్బిహేవియర్ ఆర్ ఇన్కెపాసిటీ. ఈ రెండిట్లోనే తీయచ్చు. హూ హ్యాస్ ది అథారిటీ టు రిమూవ్ దెమ్? ప్రెసిడెంట్ ఓన్లీ. సో ప్రెసిడెంట్, అది వెరీ ఇంపార్టెంట్ పాయింట్. సో ప్రిలిమ్స్కి చాలా ఇంపార్టెంట్ అయిపోతుంది ఆబ్వియస్గా. Who has the power to impeach the president? President. సో ఫైనల్ సంతకం పెట్టాల్సింది ఎవరు? ప్రెసిడెంట్ పెట్టాలి. కానీ దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఒక మోషన్ పాస్ చేయాలి పార్లమెంట్లో, లోక్సభ రాజ్యసభ మెంబర్స్ విత్ స్పెషల్ మెజారిటీ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ప్రెసిడెంట్ ఫైనల్గా ఎస్ అనాలి. సో ఫైనల్లీ తీసేది ఎవరు అంటే ప్రెసిడెంట్, కానీ ఒక ప్రాసెస్లో, ఒక పద్ధతిలో చేస్తారు. సో నెక్స్ట్ ఆర్టికల్ 218, ఇది వెరీ ఇంపార్టెంట్. ఏంటిది? ఒక ప్రొసీజర్ ఉంటుంది అన్నమాట. రిమూవల్ ప్రొసీజర్ ఆఫ్ హైకోర్ట్ జడ్జ్ సేమ్ యాజ్ దిస్ సుప్రీం కోర్ట్ జడ్జ్. సో ఆర్టికల్ 218 సేస్ దట్ హైకోర్ట్ జడ్జికి ఈజ్ ఈక్వల్ టు సుప్రీం కోర్ట్ జడ్జ్. ఈ ఆర్టికల్ దేని గురించి మాట్లాడుతుంది? రిమూవల్ ప్రాసెస్. సో దిస్ ఆర్టికల్ టాక్స్ అబౌట్ రిమూవల్, అంటే తీసేయడం. సో రిమూవల్ ఆఫ్ హైకోర్ట్ జడ్జ్ ఇస్ సేమ్ యాజ్ సుప్రీం కోర్ట్ జడ్జ్. ఇవన్నీ కూడా ఏ యాక్ట్ కింద వస్తుంది? విచ్ యాక్ట్ గివ్స్ దెమ్ ద రైట్ టు డూ దట్? జడ్జెస్ ఇన్క్వైరీ యాక్ట్. ఇన్క్వైరీ అంటే ఇన్వెస్టిగేషన్ లాగా. ఎంక్వైరీ అంటే ఈఎన్. సి ఆల్వేస్ ఫైండ్ ద డిఫరెన్స్. ఎంక్వైరీ, ఇన్క్వైరీ, ఇది తెలుసుకోవాలి స్టూడెంట్స్, తెలుసుకోవాలి బాగా. ఎంక్వైరీ అంటే ఇన్ఫర్మేషన్ అనుకోవడం, ఇది ఎక్కడుంది, అది ఎక్కడుంది, అది కనుక్కోవడం, ఇన్ఫర్మేషన్. ఇన్క్వైరీ అంటే ఇన్వెస్టిగేషన్, అసలు ఏం జరిగింది. దట్ ఈస్ కాల్డ్ ఇన్క్వైరీ. దిస్ ఈస్ కాల్డ్ ఎంక్వైరీ. సో ఇది ఏం యాక్ట్? ఇన్క్వైరీ యాక్ట్. అంటే ఇన్వెస్టిగేట్ చేస్తారు, ఎవిడెన్స్ కనుక్కుంటారు, ప్రూఫ్ ఉంటే పనిష్ చేస్తారు, ప్రూఫ్ లేకపోతే వదిలేస్తారు. ఇది జరిగేది. సో దీంట్లో గవర్న్స్ ద ప్రాసెస్ ఫర్ ఇన్వెస్టిగేటింగ్ అలిగేషన్స్ అగేన్స్ట్ జడ్జెస్. జడ్జిల మీద ఇన్వెస్టిగేషన్ చేయడాన్ని అకార్డింగ్ టు ద జడ్జెస్ ఎంక్వైరీ యాక్ట్ ఆఫ్ 1968. అది మేజర్. నెక్స్ట్, ఇన్ హౌస్ మెకానిజం అకార్డింగ్ టు 1997 ఎస్సీ రెజల్యూషన్ ప్రకారంగా ఈ మెథడాలజీ పబ్లిక్కి తెలియకుండా, అంటే పబ్లిక్ తెలియకూడదు అంటే పబ్లిక్ తెలుస్తుంది, కానీ పబ్లిక్ ఇన్వాల్వ్మెంట్ లేకుండా చేస్తారు. సో ఫస్ట్ ఒక ఇంటర్నల్ మ్యాటర్, ఎందుకంటే జడ్జెస్ అనేది అంతా కూడా ఒక ఫ్యామిలీలో ఉంటారు. సో ఫ్యామిలీ విషయాలు ఫ్యామిలీలోనే తీర్చుకోవాలి అని బేసిక్ ఐడియా. అందుకే దెర్ ఇస్ అన్ ఇంటర్నల్ మెకానిజం అకార్డింగ్ టు ద సుప్రీం కోర్ట్ 1997 సుప్రీం కోర్ట్ రెగ్యులేషన్ ప్రకారంగా రిమూవల్ ప్రాసెస్ ఈజ్ క్రియేటెడ్ బై అన్ ఇంటర్నల్ మెకానిజం ఫర్ ప్రిలిమినరీ ఎంక్వైరీకి ఇచ్చేస్తారు.
అది ఓకే అనుకున్న తర్వాత దే విల్ యూస్ జడ్జెస్ ఇంక్వైరీ యాక్ట్ వేర్ అదర్ మెకానిజమ్స్ ఆర్ దేర్ టు ఫైండ్ అవుట్ మోర్ డేటా అండ్ ఎవిడెన్స్ రిగార్డింగ్ అ పర్టికులర్ జడ్జ్. సో దీస్ ఆర్ ఆల్ ది బేసిక్ ఆర్టికల్స్ దట్ యూ మస్ట్ నో. Article 217 clause B, Article 218 Judges Inquiry Act, as well as in-house mechanism of SC resolution. సో ఒక హైకోర్ట్ జడ్జ్ ఆర్ సుప్రీం కోర్ట్ జడ్జ్ పీకే ప్రాసెస్లో ఈ 4 పాయింట్స్ మీరు ఖచ్చితంగా మెన్షన్ చేయాలి. చేయకపోతే మీకు మార్క్స్ రావు. సో ద ఫస్ట్ పాయింట్ మీరు మెన్షన్ చేయాల్సింది, సెకండ్ పాయింట్ మీరు మెన్షన్ చేయాల్సింది, థర్డ్ పాయింట్ మీరు మెన్షన్ చేయాల్సింది, అండ్ ఫోర్త్ పాయింట్ మీరు మెన్షన్ చేయాల్సింది. ఈ 4 పాయింట్స్ కంపల్సరీగా మీరు మెన్షన్ చేయాల్సి వస్తుంది. ఇస్ దట్ క్లియర్? సో దీంతో ఆర్టికల్కి సంబంధించిన కాన్స్టిట్యూషన్ రెలవెన్స్ అండ్ యాక్ట్స్ అని టర్మ్. లెట్స్ మూవ్ ఆన్ టు ద ప్రొసీజర్. నెక్స్ట్, ఏ పద్ధతిలో ఒక సుప్రీంకోర్టు జడ్జిని పీకేస్తారు ఆర్ ఇంపీచ్ చేస్తారు? సో స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3, స్టెప్ 4, స్టెప్ 5 ఉంటాయి. ఆ స్టెప్స్ ఏంటో ఒకసారి చూద్దాం. సో ఫస్ట్ ఈ స్టెప్స్లో మీరు చూసుకోవాల్సింది ఏంటంటే, స్టెప్ 1 మొత్తం 6 స్టెప్స్ ఉన్నాయి. దీంట్లో ఒక్కొక్క స్టెప్లో ఏమేమి జరుగుతుందో ఒకసారి చూద్దాం క్లియర్గా అండ్ క్లీన్గా. ఫస్ట్, ఎంపీస్ నోటీస్ ఇస్తారు. నోటీస్ గివెన్ బై ది ఎంపీస్. సో పార్లమెంట్లో 100 లోక్సభ మెంబర్స్ ఆర్, ప్లీజ్ ఆర్ అనేది వెరీ ఇంపార్టెంట్, ప్రిలిమ్స్కి వెరీ ఇంపార్టెంట్. అప్పుడప్పుడు ఇజ్ ఇట్ అండ్ లేకపోతే ఆర్ అనేది అడుగుతారు. ఏదర్ 100 మంది లెజిస్లేటివ్ అసెంబ్లీ అంటే లోక్సభలో 100 మంది పార్టిసిపేట్ చేయాలి, లేదా ఆర్ 50 మంది రాజ్యసభ మెంబర్స్ పార్టిసిపేట్ చేయాలి. ఇఫ్ యూ అబ్జర్వ్ ద నంబర్ ఆఫ్ లోక్సభ అండ్ ద నంబర్ ఆఫ్ రాజ్యసభ, టోటల్ నంబర్ ఆఫ్ సీట్స్ ఆర్ హాఫ్ అండ్ హాఫ్. ఇది 500 ప్లస్, అది 250 ప్లస్. సో అందుకే లోక్సభలో 100 మంది కావాలి, రాజ్యసభలో 50 మంది కావాలి. సో 1/5 పాపులేషన్. దట్ ఈస్ ద బేసిక్ ఐడియా. సో అందుకే ఇక్కడ 100 లేదా 50 ఎంపీస్ అంటే మెంబర్ ఆఫ్ పార్లమెంట్స్ ఖచ్చితంగా రిమూవల్ ప్రాసెస్లో వాళ్ళు ఖచ్చితంగా పార్టిసిపేట్ చేయాలి. సో జడ్జిని బీకాలంటే 100 మంది సపోర్ట్ ఆఫ్ లోక్సభ కావాలి, ఆర్ మినిమం 50 మంది రాజ్యసభ మెంబర్ ఫోటో సపోర్ట్ కావాలి. సో ఇది ఏ యాక్ట్ ప్రకారంగా నెసెసరీ? అకార్డింగ్ టు ద జడ్జెస్ ఎంక్వైరీ యాక్ట్. ఇది ఫస్ట్ పాయింట్ మీరు మెన్షన్ చేయాల్సిన మేజర్ ఇంపార్టెంట్ పాయింట్. రైట్, ఇది ఈ నోటీస్ పంపించేంత ఎంపీస్కి పంపిస్తారు. సో వాళ్ళందరూ యాక్సెప్ట్ చేస్తే నెక్స్ట్ పార్ట్కి వెళ్తారు. అప్పుడు ఏం చేస్తారు? వీళ్ళందరూ ఓకే లెట్స్ డిస్కస్ అబౌట్ ఇట్ అని ఒక మోషన్ పాస్ చేస్తారు. సో మీరు పాలిటీ టెక్స్ట్ బుక్లో క్లియర్గా వాట్ ఆర్ ద డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మోషన్స్ అనేది ఉంటుంది. అది ఒకసారి ఒక చిన్న గ్లాన్స్ కొట్టండి. సో అడ్మిటెన్స్ ఆఫ్ మోషన్, ఇక్కడ నెక్స్ట్ స్టెప్ ఏంటి? మోషన్. ఇక్కడేమో వర్డ్ నోటీస్. నోటీస్ తర్వాత మోషన్కి వెళ్తారు. సో ఫస్ట్ స్టెప్ టు సెకండ్ స్టెప్ ఇది అడ్మిటెన్స్ ఆఫ్ మోషన్. మోషన్లో ఎవరు ఈ మోషన్ని అలౌ చేస్తారు? స్పీకర్, లోక్సభ అయితే స్పీకర్, చైర్మన్ అయితే రాజ్యసభ. ఓకే, ఇది బేసిక్. సో ఇది అకార్డింగ్ టు వాట్ రూల్స్? పార్లమెంటరీ రూల్స్ ప్రకారంగా ఈ స్టెప్ని చేస్తారు. ఇది ఒప్పుకున్న తర్వాత మోషన్లో ఏమవుతాయి? డిబేట్, డిస్కషన్స్ అన్ని జరుగుతాయి. ఫస్ట్ పాయింట్. సో ఈ కమిటీలో మెంబర్స్ ఎవరెవరు ఉండాలి? ఇంక్వైరీ కమిటీకి మోషన్ పాస్ చేస్తుంది, ఇంక్వైరీ కమిటీకి పంపిస్తారు. స్టెప్ 3. ఫ్రమ్ హియర్ ఇట్ గోస్ టు ద ఇంక్వైరీ కమిటీ విచ్ ఇస్ విత్ ఇన్ ద జడ్జెస్ ఓన్లీ. సో ఈ జడ్జికి హెడ్ చేసేది ఎవరు? ఒక సుప్రీంకోర్టు జడ్జి ఉండాలి, ఒక హైకోర్టు. యూజువల్గా హైకోర్టు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియానే, సుప్రీంకోర్టు జడ్జి అంటే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియానే ఉంటారు. సో హైకోర్టు ఉండాలి, ఒక ఎక్స్పర్ట్ జూరిస్ట్ ఉండాలి, అంటే లీగల్ అఫైర్స్లో బాగా ఎక్స్పర్ట్ ఉన్న వాళ్ళు. సో ఒక ఎక్స్పర్ట్ జూరిస్ట్ ఉండాలి. సో ఈ ముగ్గురు చాలా చాలా ఇంపార్టెంట్ ఫర్ ద ప్రాసెస్. సో ప్రిలిమ్స్కి చాలా చాలా ఇంపార్టెంట్. ఇంక్వైరీ కమిటీలో ఎవరెవరు ఉంటారు అనే క్వశ్చన్ అడగచ్చు. సో ఒక సుప్రీంకోర్టు జడ్జ్, ఒక హైకోర్టు జడ్జ్ అండ్ దెన్ ఒక జ్యూరిస్ట్ ఉండాలి. సో ఇది కూడా ఆన్ వాట్ బేసిస్ ఈ కమిటీనే ఫామ్ అయింది? బేస్డ్ ఆన్ జడ్జెస్ ఎంక్వైరీ యాక్ట్. దిస్ ఇస్ పాయింట్ నెంబర్ 3 దట్ యూ హ్యావ్ టు రిమెంబర్. ఇది అయిపోయిన తర్వాత ఎంక్వైరీ కమిటీ చేసిన తర్వాత ఏం చేస్తారు? ఒక రిపోర్ట్ తయారు చేస్తారు. సో ఇక్కడ ఏంటిది? రిపోర్ట్. ఇక్కడ వర్డ్ కమిటీ, రిపోర్ట్. ఈ రిపోర్ట్ని సబ్మిట్ చేయడం జరుగుతుంది. ఎవరికి? పార్లమెంట్కి. ఈ పార్లమెంట్కి డిస్కషన్ అయిన తర్వాత ఒక యాక్ట్ ప్లస్ కాన్స్టిట్యూషన్ కన్వెన్షన్ అంటే పద్ధతి, ఆ పద్ధతిలో చాలా ఏళ్ళ నుంచి వస్తున్నారు, దేర్ఫోర్ ఆ పద్ధతిని ఫాలో అవడం జరుగుతుంది. సో దిస్ ఈజ్ అ కన్వెన్షన్, నాట్ రిటర్న్, ఇట్స్ అ కన్వెన్షన్. దాని తర్వాత ఈ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత హౌస్లో అందరూ ఫుల్ డిస్కషన్ పెట్టుకుంటారు. పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ స్టార్ట్స్ ద ఓటింగ్ పార్ట్.
ఓటింగ్ ఇన్ పార్లమెంట్ జరుగుతుంది. ఇప్పుడు జడ్జిని తీయాలా లేదా అనేది ఎగ్జిక్యూటివ్ రెస్పాన్సిబిలిటీ అయిపోతుంది. దట్ ఈస్ అ మేజర్ పాయింట్. సో లెజిస్లేచర్ రెస్పాన్సిబిలిటీ అయిపోతుంది విత్ ఎగ్జిక్యూటివ్. సో ఫైనల్లీ ఎగ్జిక్యూటివ్ లెజిస్లేచర్ చెప్తుంది కాబట్టి మ్యాటర్ అది. సో ఇక్కడ ఏమవుతుంది, బోత్ హౌసెస్లో ఏం కావాలంటే స్పెషల్ మెజారిటీ కావాలి. స్పెషల్ మెజారిటీ అంటే ఏంటిది, 2/3 మెంబర్స్ ప్రెసెంట్ ఇన్ ఓటింగ్. స్పెషల్ మెజారిటీ కమ్స్ ఓన్లీ అండర్ రేర్ సిచ్యువేషన్స్, అంటే చాలా ఎక్స్ట్రీమ్ సిచ్యువేషన్స్లో మాత్రమే మనము స్పెషల్ మెజారిటీ వాడటం జరుగుతుంది. ఎస్పెషల్లీ ఫర్ ఎమర్జెన్సీస్, ఇట్లాంటి ఇంపీచ్మెంట్ ప్రాసెస్, ప్రెసిడెంట్ ఇంపీచ్ చేయాలన్నా సరే అట్లాంటి వాటిలో మనము ఈ స్పెషల్ మెజారిటీ వాడతాం. 2/3 ప్రెసెంట్ అండ్ ఓటింగ్, అది మేజర్ పాయింట్. కానీ మినిమం ఓటింగ్ ఉంటుంది, 100 మంది లేదా 50 మంది ఖచ్చితంగా ఉండాలి ఇన్ బోత్ హౌసెస్. స్పెషల్ మెజారిటీ షుడ్ బి యాక్సెప్టెడ్. సో దిస్ విల్ బికమ్ ద హైలైట్ పాయింట్ ఫర్ యువర్ ప్రిలిమ్స్. ప్రిలిమ్స్కి మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఇది, ఓటింగ్ ప్యాటర్న్స్. సో ఇది ఎవరిచ్చారు, ఇలానే చేయాలని ఎక్కడ రాస్తుంది, కాన్స్టిట్యూషన్లో క్లియర్గా ఆర్టికల్ 217 ప్లస్ రూల్స్ ఆఫ్ ప్రొసీజర్ ప్రకారంగా దే ఆర్ గోయింగ్ దేర్. సో ఇది మేజర్ పాయింట్స్ మీరు గుర్తుపెట్టుకోవచ్చు. అండ్ ఫైనల్లీ ఇది అయిపోయిన తర్వాత ప్రెసిడెంట్ ఆర్డర్ ఇస్తారు, ప్రెసిడెన్షియల్ ఆర్డర్. సో ప్రెసిడెంట్ రిమూవ్స్ ద జడ్జ్, తీసేస్తారు అండర్ ఆర్టికల్ 217 clause 1 clause b. ఇందాకే చెప్పాం కదా, దోస్ ఆర్ ద థింగ్స్. సో లుక్ ఎట్ ద స్టెప్స్ ఇన్ విచ్ అ హైకోర్ట్ జడ్జ్ ఇస్ బీయింగ్ రిమూవ్డ్. Step 1 notice, second one motion, third one inquiry committee report submission, then starts the voting, and then finally the president or presidential order. ఇలా ఒక హైకోర్ట్ జడ్జ్ కానీ సేమ్ ప్రాసెస్ సుప్రీం కోర్ట్ జడ్జ్ కూడా అదే వాడతారు, వాడి ఇంపీచ్మెంట్ ప్రాసెస్ చేయడం జరుగుతుంది. ఇది ఒక యూపీఎస్సీ స్టూడెంట్ ఖచ్చితంగా తెలియాల్సిన విషయాలు. అట్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఆర్ కాన్స్టిట్యూషనల్ యాక్ట్స్ నంబర్స్ గుర్తుపెట్టుకోవాలి, అది తప్పదు. ఎగ్జామ్లో మార్క్స్ రావాలంటే అవన్నీ మెన్షన్ చేయడం తప్పదు, అందుకే కొంచెం బట్టి కంపల్సరీ కొట్టాలి. యూ హ్యావ్ టు మగ్ అప్ సమ్ పాయింట్స్, యూ హ్యావ్ టు మగ్ అప్ సమ్ పాయింట్స్, వెరీ సింపుల్. సో మూవింగ్ ఆన్, అసలు కేసు ఏంటిది ఒక క్విక్ గ్లాన్స్, అందరికీ తెలిసిన విషయమే, ఒక క్విక్ గ్లాన్స్ కొట్టేద్దాం కేసు మీద కూడా. లార్జ్ స్టాష్ ఆఫ్ బర్ట్ కరెన్సీ ఆయన ఢిల్లీ రెసిడెన్సీలో గడింది, వర్మ గారి ఇంట్లో. ప్యానల్ రిపోర్ట్ ఏంటంటే ఇన్ హౌస్ ఎస్సీ ఎంక్వైరీ కమిటీ లెడ్ బై సిజీ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా డివై చంద్రచూడ్ ఎక్స్ సిజిఐ. క్రెడిబుల్ ప్రూఫ్ దొరికింది ఫర్ మిస్కాండక్ట్. సో దిస్ ఇష్యూ ఫైనలీ ప్రూవ్స్ ద బేసిస్ ఈస్ మిస్కాండక్ట్, అంటే కరప్షన్ చేశారు అని ప్రూఫ్ దొరికింది కాబట్టి ఇట్ ఈస్ నాట్ ఇన్కెపాసిటీ, ఇట్ ఈస్ మిస్కాండక్ట్. ఆన్ ద బేసిస్ ఆఫ్ మిస్కాండక్ట్ దిస్ యాక్ట్ ఈస్ బీయింగ్ టేకెన్ కేర్ బై. సో సిజిఐ ఏం యాక్షన్ తీసుకుంది, రికమెండెడ్ రిమూవల్ ప్రొసీడింగ్స్ టు ప్రెసిడెంట్ యాజ్ వెల్ యాజ్ ద పిఎం ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. దాని తర్వాత జడ్జెస్ హ్యాండ్ ఏంటిది, 2 ఆప్షన్స్ ఇస్తారు ప్రతి జడ్జికి. ఏదర్ మీరే పద్ధతిగా రిజైన్ చేసి వెళ్ళిపోండి, లేదా యూ హ్యావ్ టు ఫేస్ ద ప్రెసిడెన్షియల్ ప్రొసీడింగ్స్ అని క్లియర్గా 2 ఆపర్చునిటీస్ ఇస్తారు జడ్జెస్కి. సో జడ్జి రిజైన్ చేశారనుకోండి, ఇష్యూ అక్కడితో ఖతం అయిపోతుంది. లేదు నేను తప్పేం చేయలేదు, కావాలంటే మీరేమైనా చేసుకోండి అంటే అప్పుడు ఇట్లాంటి ప్రెసిడెన్షియల్ ఆర్డర్స్ రిమూవల్ ప్రాసెస్ పెడతారు. సో ఈ కేసులో ఆయనకు ఛాన్స్ ఇచ్చారు, మీరు రిజైన్ చేసి నీట్గా వెళ్ళిపోండి, ఎందుకు మీకు గోల మంచిగా చేసుకున్నారు వెళ్ళిపోండి ఇక్కడ అని చెప్తే ఆయన నో వాట్ ఈస్ దిస్, కావాలంటే మీరు నా మీద కేసు వేసుకోండి అని ఆయన ఇచ్చేశారు. దాంతో ఏం చేశారంటే చంద్రచూడ్ గారు ఏం చేశారు, సింపుల్గా ప్రెసిడెంట్కి పిఎంకి పెట్టేసి బాబు ఈ జడ్జిని పీకేద్దాం అని చెప్పి చేయడం. సో ఆయన ఏం చేశారు, హీ రెఫ్యూజ్డ్ టు సైన్ చేశారు కాబట్టి ద ప్రొసీడింగ్స్ విల్ గో. ఇది మేజర్ ఫ్యాక్ట్. సో నెక్స్ట్ స్టెప్ ఏమవుతుంది, గవర్నమెంట్ విల్ ఇంట్రడ్యూస్ ఇంపీచ్మెంట్ మోషన్ ఇన్ ద మాన్సూన్ సెషన్స్ ఆఫ్ 2025. అండ్ వై దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్, బికాస్ ఫస్ట్ టైం కాబట్టి వెరీ 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 ఇంపార్టెంట్. 100% you will get question this year from this particular topic. Questions can come in mains or prelims. Ronditlo guaranteega you will get a question for UPSC 100%. So you must be very sure with this topic. Okay. Aithe what are the other things with respect to this article? Oksaరి chudamu. Executive. Executive అంటే ఆల్రెడీ ఏంటో తెలుసు మీకు పాలిటీలో. సో పిఎం అండ్ ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ టుగెదర్, యూజువల్లీ ఇట్ ఇస్ కాల్డ్ ద ఎగ్జిక్యూటివ్. దే కాంట్ రిమూవ్ అ జడ్జ్ ఆర్బిట్రరీ. నాకు నచ్చలే ఈ జడ్జ్ అని పీకడం కుదరదు, ఫస్ట్ పాయింట్. సో అది పార్లమెంటరీ స్క్రూటినీ, పార్లమెంట్లో ఉన్న వాళ్ళందరూ కలిసి చేయాల్సిన పద్ధతి. ఎగ్జిక్యూటివ్ అలోన్గా ఇట్ కాంట్ టేక్ అ డెసిషన్. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్.
సో దిస్ పాయింట్ హ్యాస్ అ వెరీ ఇంపార్టెంట్ స్కోప్ ఫర్ ప్రిలిమ్స్. అంటే క్వశ్చన్ ఎట్లా అడగచ్చు, కెన్ ది ఎగ్జిక్యూటివ్ ఆర్బిట్రరీలీ రిమూవ్ అ జడ్జ్ బికాస్ ఇట్ డోంట్ లైక్ ఇట్, ఆర్ ఓన్లీ ద జడ్జెస్ కెన్ రిమూవ్ అనదర్ జడ్జా, లేదా పార్లమెంట్ ప్రొసీడింగ్ ఇస్ వెరీ మచ్ నెసెసరీయా అనే ఒక పాలిటీ బేస్డ్ క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది. నెక్స్ట్, జ్యుడిషియల్ ఇండిపెండెన్స్. ఓన్లీ ప్రూవ్ అయినప్పుడు మాత్రమే ఆన్ మిస్బిహేవియర్ ఇట్ అలౌస్ ఫర్ రిమూవల్. రిమూవల్ ఓన్లీ ఇన్ రేర్ సీరియస్ మిస్కాండక్ట్ కేసెస్. అందుకే ఇట్ ఇస్ స్పెషల్ మెజారిటీ ఇస్ రిక్వైర్డ్. స్పెషల్ మెజారిటీ అందుకే కావాలి. స్పెషల్ మెజారిటీ ఇస్ రిక్వైర్డ్ బికాస్ ఇట్ ఈస్ రేర్ కాబట్టి. నెక్స్ట్, గ్యారంటీస్. ఫేర్ ఇన్వెస్టిగేషన్ జరగాలి త్రూ ఇంపార్షియల్ ప్యానల్. కుడ్ బి ద ఫస్ట్ యాక్చువల్ రిమూవల్ ఆఫ్ హైకోర్ట్ జడ్జ్ ఇన్ ద ఇంపీచ్మెంట్ ప్రాసెస్. దీనివల్ల లోక్సభలో బోత్ మెజారిటీ పార్టీ, విన్నింగ్ పార్టీ, లూజింగ్ పార్టీ రెండు ఉంటాయి కాబట్టి, అంటే లీడర్షిప్ పార్టీ అండ్ అపోజిషన్ పార్టీ ఇద్దరు ఉంటారు కాబట్టి, దిస్ ఒక జడ్జిని పీకే ప్రాసెస్లో ఇట్ ఈస్ ఆల్సో ఇండైరెక్ట్లీ రిఫ్లెక్టింగ్ బైపార్టీసన్ కొలాబరేషన్. అంటే అపోజిషన్ క్యాండిడేట్స్ ఎస్ అనాలి, లీడర్షిప్లో ఉన్న క్యాండిడేట్స్ కూడా ఎస్ అనాలి. యూజువల్గా ఏమవుతుంది, ఇప్పుడు రూలింగ్ గవర్నెన్స్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎస్ అంటే అపోజిషన్ నో అంటారు, లేదా అపోజిషన్ ఎస్ అంటే రూలింగ్ పార్టీ నో అంటారు. ఇది నార్మల్ లాజిక్. కానీ ఇక్కడ ఇట్ షోస్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ బోత్ అపోజిషన్ యాజ్ వెల్ యాజ్ ద రూలింగ్ పార్టీ. సో దట్ లీడ్స్ టు బైపార్టీషన్ సపోర్ట్ ఇన్ అప్హోల్డింగ్ జ్యుడిషియల్ అకౌంటబిలిటీ. Raises questions about judicial oversight, lifestyle scrutiny and public trust కూడా కొంచెం దెబ్బతినే ఛాన్స్ ఉంటుంది అని ఒక పాయింట్ మనం కన్క్లూజన్లో రాయొచ్చు. సో దీస్ ఆర్ ఆల్ ద ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ద హైకోర్ట్ జడ్జ్ రిమూవల్ ఆర్టికల్ ఫ్రమ్ టుడేస్ హిందూ న్యూస్ పేపర్. అనదర్ ఇంపార్టెంట్ టాపిక్ ఫర్ టుడే ఈజ్ అబౌట్ యూసెట్, అంటే యునైటెడ్ స్టేట్స్ ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్. ఇది ఒక ఇంటర్నేషనల్ బాడీ. ఇండియాకి యూసాట్కి చాలా చాలా రిలేషన్స్ ఉన్నాయి తరతరాలుగా. మన గ్రీన్ రెవల్యూషన్ టైం దగ్గర నుంచి టీబీ కంట్రోల్, ఫ్యామిలీ ప్లానింగ్ అండ్ లాట్ ఆఫ్ ఎయిడ్ దట్ ఇండియా గివ్స్ టు అదర్ కంట్రీస్ లైక్ ఆఫ్రికా, ఈ ఫండింగ్ అన్నీ కూడా మనకి సాఫ్ట్ డిప్లొమసీ ద్వారా ఈ యూసెట్ ఆర్గనైజేషన్ మనకి డబ్బులు ఇచ్చేది. గ్రీన్ రెవల్యూషన్లో కూడా వాళ్ళు ఫండ్ చేయడం జరిగింది. ఏదైనా మంచి ప్రోగ్రామ్ చేసినప్పుడు ఈ యునైటెడ్ స్టేట్స్ International US Agency for International Development. This has always helped India for developmental programs. Daniki paisalu this organization used to give. It used to fund all the development programs. Kani recent news lo this agency is being closed. Already 83% members employees resign cheyadam jarigindi, పంపించడం జరిగింది. So this shows that US said will be no more. ఇది చాలా చాలా ఇండియాకి చాలా పెద్ద దెబ్బ పడిపోతుంది. దీనివల్ల ఏమవుతుందంటే ఇండియా హ్యాస్ టు రిలై ఆన్ దిస్ సాఫ్ట్ ఎయిడ్ అంటారన్నమాట. అంటే ఈ సాఫ్ట్ డిప్లొమసీ ద్వారా వచ్చిన డబ్బుని సాఫ్ట్ ఎయిడ్ అంటారు. ఈ సాఫ్ట్ ఎయిడ్ గురించి మనము జపాన్ లేకపోతే EU లేకపోతే బ్రిక్స్ ఆర్గనైజేషన్లో కొంచెం చెయ్యి జాపాల్సి వస్తుంది, విచ్ ఇస్ వెరీ సాడ్ థింగ్. సో ఈ యూసెట్ అనేది ఎందుకు ఇంపార్టెంట్, దాంట్లో ఒక 3-4 ఇట్స్ అ ఫ్యాక్చువల్ బేస్డ్ డేటా, కొన్ని ఇంప్లికేషన్స్ ఉన్నాయి. ఈ యూసెట్ లేకపోవడం వల్ల ఇండియాకి ఏం జరుగుతుంది, చైనా ఎట్లా అడ్వాంటేజ్ తీసుకోవచ్చు అనేది కూడా ఒక ఇంటర్నేషనల్ యాంగిల్లో ఆలోచిస్తే చాలా చాలా ఇంపార్టెంట్. సో లెట్స్ హ్యావ్ అ క్విక్ గ్లాన్స్ ఎట్ ఇంపార్టెంట్ పాయింట్స్. ప్రతి స్లైడ్లో ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి, దాంట్లో స్టార్ మార్క్స్ పెడతాను, బ్లాక్స్ పెడతాను. అవి మోర్ దెన్ ఇంపార్టెంట్, అవి మీరు గ్రహించుకుంటే మోర్ దెన్ సఫిషియంట్. సో లెట్స్ హ్యావ్ అ క్విక్ గ్లాన్స్. దీంట్లో ఫస్ట్ మీరు చూడాల్సింది ఏంటంటే యునైటెడ్ స్టేట్స్ ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్, దిస్ ఇస్ యూసెట్. ఇది ఎవరు స్టార్ట్ చేశారు? ఫస్ట్ క్వశ్చన్, జాన్ ఎఫ్ కెనడీ ఇన్ ద ఇయర్ 1961లో పెట్టారు. ఎప్పుడు? కోల్డ్ వార్ తర్వాత, రష్యా US కోల్డ్ వార్, విత్ ద ఎయిమ్ ఆఫ్ డెవలప్మెంటల్ ఎయిడ్. యాక్చువల్గా వాళ్ళు డబ్బులు ఎందుకు ఇస్తున్నారు అనేది లాజిక్. ఇప్పుడు US ఇండియాకి డబ్బులు ఇచ్చింది అనుకో, ఎక్కడో ఒక చేట ఒక ఆబ్లిగేషన్ తయారవుతుంది ఇండియా USకి. సో US ఇండియాకి హెల్ప్ చేయగానే ఇండియాని వేరేది అడుగుతారు. సో డెవలప్మెంట్ అనే పేరుతో ఇంటర్నేషనల్ డైనమిక్స్ US ఎప్పుడు ఆడుతుంది, ఎందుకంటే క్యాపిటలిస్ట్ కంట్రీ కాబట్టి. వాళ్ళు ఏది కూడా ఫ్రీగా చేయరు, మంచి మానవత్వం ఇట్లాంటివి ఏమి ఉండదు.
ఓన్లీ ప్రాఫిట్. అది గుర్తుపెట్టుకోవాలి. కొంచెం నెగిటివ్ యాంగిల్ బట్ యూస్ఫుల్ యాంగిల్. బట్ known for leading projects in education, disaster relief, vaccines. ఎగ్జాంపుల్ పోలియోలో మనకు చాలా హెల్ప్ చేయడం జరిగింది. ఫుడ్ గ్రెయిన్ సపోర్ట్ అండ్ డెమోక్రసీ బిల్డింగ్కి ఈ ప్రాజెక్ట్స్కి వాళ్ళు డబ్బులు ఇస్తారు. సో యూసెడ్ సపోర్టెడ్ ఇండియా ఎస్పెషల్లీ డ్యూరింగ్ గ్రీన్ రెవల్యూషన్ అండ్ ఫ్యామిలీ ప్లానింగ్ ఇష్యూస్కి ఆల్రెడీ యూసెడ్ చాలా డబ్బులు ఇచ్చింది. సో ఆన్ July 1st, 2025 US వాజ్ అఫీషియల్లీ షట్ డౌన్. చేసి ఏం చేశారంటే వాళ్ళ స్టేట్ డిపార్ట్మెంట్లో కలిపేసుకున్నారు. దే మిక్స్డ్ దట్ విత్ ద స్టేట్ డిపార్ట్మెంట్. సో గవర్నమెంట్ విల్ స్టార్ట్ కంట్రోలింగ్ దట్ డిపార్ట్మెంట్ అండ్ ద ఫండ్స్ దట్ యూసెడ్ గెట్స్. సో ఆల్రెడీ 94% స్టాఫ్ వాజ్ ఫైర్డ్, 83 ఎయిడ్ ప్రోగ్రామ్స్ వర్ ఎండెడ్. సో దీంట్లో ఏంటంటే మనము వాళ్ళు ఎందుకు ఈ డెసిషన్ తీసుకున్నారంటే ఆల్రెడీ అమెరికా కొంచెం ప్రాబ్లమ్ సిచ్యువేషన్లో ఉంది. ఆ సిచ్యువేషన్ ఉంది కాబట్టి ఇప్పుడు మనము వేరే వాళ్ళ మీద వేరే కంట్రీస్లో డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్కి మన డబ్బులు ఎందుకు ఖర్చు పెట్టడం, అది అవసరం లేదు. ఫస్ట్ అమెరికాని చూసుకుందాం, మన ప్రాబ్లం చూసుకుందాం, దాని తర్వాత వేరే కంట్రీస్ వాళ్ళ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్స్ వాళ్ళ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ గురించి చూద్దామని చెప్పి ట్రంప్ డెసిషన్ తీసుకోవడం జరిగింది. దేర్ఫోర్ అమెరికా ఫస్ట్ ఫారెన్ పాలసీ, ఫారెన్ ఎయిడ్, ఇది వెరీ ఇంపార్టెంట్. సో ఇప్పుడు వాళ్ళ పరిస్థితి కొంచెం బాగాలేదు కాబట్టి అన్నీ ఆపేసినారు. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ ఇంటర్నేషనల్ డైనమిక్స్లో చూసుకుంటే ఎక్కడైతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక బిల్డింగ్ స్టార్ట్ చేశారు, ఆ బిల్డింగ్కి డబ్బులు వేరే వాళ్ళ దగ్గర నుంచి వస్తున్నాయి, వాళ్ళు సడన్గా డబ్బులు ఆపేశారు అంటే మీరు ఇండైరెక్ట్గా వాళ్ళ కంట్రోల్లోకి వెళ్ళిపోతారు కదా. సేమ్ లాజిక్ యుఎస్ ఈజ్ అప్లయింగ్ వెరీ సీక్రెట్లీ త్రూ అవుట్ ఆల్ ద కంట్రీస్. ఏ కంట్రీస్కి అయితే ఈ డెవలప్మెంట్ ఎయిడ్ వెళ్ళడం జరుగుతుందో వాళ్ళకు ఒకటేసారి ఆపేస్తే ఆ కంట్రీస్ ఎక్కడ బిత్తిరి చూపులు చూస్తుంది అన్నమాట. అరే ఇప్పుడు ఏంద్రా బై మధ్యలో ప్రాజెక్ట్ అయిపోయింది. ఇప్పుడు ఆ కంట్రీస్ మెల్లగా యుఎస్కి వాళ్ళ కంట్రీస్ నుంచి ఏదో కావాలి, లేకపోతే ఎందుకు ఆపిస్తుంది? కావాలి కాబట్టి ఆ కంట్రీస్ అక్కడున్న రిసోర్స్ని అక్కడున్న పాలిటిక్స్ని యుఎస్ వాడుకోవాలని ఇట్లాంటి స్కీములు స్టార్ట్ చేస్తుంది. సో యూసెడ్ అనేది స్టార్ట్ చేయడం అనేది ఇట్ ఈస్ నాట్ జస్ట్ కాస్ట్ కటింగ్ బట్ ఇట్ ఈస్ ఆల్సో స్ట్రాటజీ టు కంట్రోల్ countries through cutting the aid of developmental projects. అది గేమ్. యూపీఎస్సీ స్టూడెంట్స్ మీరు ఆలోచించాల్సిన పద్ధతి అది. ఎందుకు ఆపేసింది? యూసెడ్ ఆగిపోయింది. సో వాట్ మనకేంటి అనుకోవచ్చు. నో, ఆఫ్రికాలో డెవలప్మెంట్ ఎయిడ్ మానేస్తే ఇండియా దగ్గర నుంచి హెల్ప్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. మన పాపులేషన్ చూసుకునేకే మన దగ్గర డబ్బులు సరిపోతలేదు. సడన్గా ఆఫ్రికన్ కంట్రీస్కి డబ్బులు మనం పంపించగలుగుతామా? పంపించలేము. సో ఎవరు పంపించలేనప్పుడు ఏమవుతుంది? ఈ డెవలపింగ్ కంట్రీస్, అండర్ డెవలప్డ్ కంట్రీస్ అన్నీ కూడా మెల్లగా యుఎస్ కంట్రోల్లోకి వెళ్ళిపోతాయి. ఒక్కసారి యుఎస్ కంట్రోల్లోకి వెళ్ళిపోయినాయి అంటే మళ్ళీ రావు బయటకి, ఎందుకంటే లాక్ చేసి పడేస్తారు. ఇంటర్నేషనల్ డిప్లొమసీ అట్లా ఉంటుంది. సో అది మనం గ్రహించుకోవాలి. సో అమెరికా ఫస్ట్ ఫారెన్ ఎయిడ్ టు జస్టిఫై కట్స్ అండ్ సెంట్రలైజేషన్, ఇది మేజర్ పాయింట్స్ ఫ్రమ్ దట్ పర్టికులర్ ఆర్టికల్. ఇది కాకుండా దీనివల్ల ఇండియాకి వచ్చే ఇబ్బందులు ఏంటి, యూఎస్ఐడ్ క్లోజ్ అయితే మనకేంటి ప్రాబ్లమ్స్, ఒకసారి అది కూడా క్విక్గా చూద్దాం. ప్రాబ్లమ్స్ కాబట్టి రెడ్లో అండర్లైన్ చేస్తున్నాను, పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. ఇండియా లూజెస్ కీ పార్ట్నర్ ఇన్ హెల్త్, డిజాస్టర్ ప్రిపేర్డ్నెస్ అండ్ డెమోగ్రఫిక్ ఇన్స్టిట్యూషన్ సపోర్ట్. సో ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఆల్రెడీ మీకు చెప్పాను, యుఎస్ఐడ్ హాస్ హెల్ప్ ఇండియా ఇన్ టీబీ కంట్రోల్, క్లీన్ వాటర్ యాక్సెస్ కి, ఉమెన్ ఎంపవర్మెంట్ ఇన్ సెవెరల్ ఇండియన్ స్టేట్స్ లో ఈ డబ్బులు యూసెడ్ ఇచ్చింది. సో యూసెడ్ క్లోజ్ అయిపోతే ఇవన్నీ కూడా దెబ్బపడిపోతాయి. సో దిస్ ఈస్ ద సెకండ్ మేజర్ పాయింట్ దట్ యూ హ్యావ్ టు రైట్. ఇది స్టార్ పాయింట్. నెక్స్ట్, దీనివల్ల ట్రయాంగులర్ రిలేషన్ బిట్వీన్ ఇండియా, యుఎస్ అండ్ ఆఫ్రికన్ కంట్రీస్ ఇన్ అగ్రికల్చర్, ఇక్కడ ఏ ఫీల్డ్స్లో అగ్రికల్చర్ ఇంకా టెక్నాలజీలో ఏవైతే ఇప్పటి వరకు జరుగుతున్నాయో బిట్వీన్ ఇండియా, యుఎస్ అండ్ ఆఫ్రికా, ఈ డీల్స్ అన్నీ కూడా ఒకటేసారి టాప్ అని క్లోజ్ అవుతాయి. అది పెద్ద ప్రాబ్లం. ఇది థర్డ్ మేజర్ పాయింట్. ఇది బిజినెస్ పరంగా. ఇఫ్ యూ అబ్జర్వ్, దిస్ ఇస్ బిజినెస్, this is social angle, this is political angle. సో పొలిటికల్ గా ఇట్లా ఒక నష్టం జరుగుతుంది. ఎందుకంటే ఒకసారి హెల్త్ డిజాస్టర్ ప్రిపేర్నెస్ కి తగ్గిందంటే ఇండైరెక్ట్ గా పాలిటిక్స్ ఇదైతే. సో ఒక పొలిటికల్ యాంగిల్, ఒక హెల్త్ అండ్ డెవలప్మెంట్ అండ్ సోషల్ యాంగిల్, ఒక ట్రేడ్ యాంగిల్. దీని వల్ల ఇండియా హ్యాస్ టు డిపెండ్ అగైన్ ఆన్, రిలై ఆన్ జపాన్, EU or BRICS for soft aid ki.
సో మనం వెళ్ళి కొంచెం అట్లా చెప్పాల్సి వస్తుంది. వెరీ బ్యాడ్. సో దానివల్ల ఏమవుతుంది, ఇండియా ఇమేజ్ అమాంగ్ ద గ్లోబల్ సౌత్ విల్ రెడ్యూస్. అది మేజర్ పాయింట్. సో దిస్ ఇస్ ద జియోపొలిటికల్ యాంగిల్. దిస్ ఇస్ జియోపొలిటికల్ యాంగిల్ ఇట్లా ఉంటుంది. సో ఒక్కసారి యూసైడ్ వెళ్ళిపోతే చైనా, BRI, this will take advantage of Africa, Asia and Latin America. ఈ 3 countries లో this corridor, this Belt and Road Initiative will take advantage. అంటే ఇండైరెక్ట్ గా చైనా will take advantage of these countries. ఎందుకు? ఈ కంట్రీస్ లో డెవలప్మెంట్ కావాలి, ఏషియాకి డబ్బులు కావాలి, లాటిన్ అమెరికన్ కంట్రీస్కి డబ్బులు కావాలి, ఆఫ్రికన్ కంట్రీస్కి చాలా డబ్బులు కావాలి. ఇంత డబ్బులు మొన్నటి వరకు US, ఇండియా ఇట్లాంటి కంట్రీస్ సపోర్ట్ చేసేవి, యూసైడ్ ఇచ్చేది అవన్నీ డబ్బులు. ఒక్కసారి యూసైడ్ ఫసాక్ అయిపోయిందంటే చెప్పా కదా, బిత్తెరు చూపులు చూస్తారు ఏం చేయాలో తెలియదు. అలాంటి దారుణమైన టైంలో చైనా దేవుళ్ళ వచ్చి మై డియర్ బాయ్స్ టేక్ ద డబ్బులు అని చెప్తారు. ఒక్కసారి ఆ డబ్బులు ఇవ్వంగానే వాళ్ళందరూ ఇండైరెక్ట్గా చైనా కంట్రోల్లోకి వచ్చేస్తారు. సో ఆ దేశాల్లో ఉన్న పాలిటిక్స్, పాలిటీషియన్స్, డబ్బులు అండ్ మేజర్లీ ఆల్ ద న్యాచురల్ రిసోర్సెస్ will be under the control of China, and all the other countries have to go and beg China for resources. Adi వాళ్ళు ఆడబోయే గేమ్ అది. China is trying to control things like this. So అది very important. So దీని వల్ల 5th point, China. So China will take advantage of the situation. So USAID was key. It also USAID counter terror programs help చేసింది, disaster diplomacy, election support కి and fragile democracies అన్నిటికి కూడా USAID has helped a lot. ఒక సాఫ్ట్ పాయింట్ ఇది. అండ్ ఫైనలీ US సాఫ్ట్ పవర్ భయంకరంగా దెబ్బతింటుంది USAID క్లోజ్ చేయడం వల్ల. ఈ మిగతా దేశాలు అన్నిటి కోపం వస్తుంది, దానివల్ల సాఫ్ట్వేర్ తగ్గిపోతుంది. దానివల్ల ఒక US లీడ్ చేసే కంట్రీయా కాదా, అంత సినిమా ఉందా లేదా అని US మీద డౌట్స్ వస్తాయి. అండ్ పాజిటివ్గా ఆలోచిస్తే US డౌన్ అయిందంటే ఇండియా షుడ్ టేక్ అడ్వాంటేజ్. కానీ ఎండ్ ఆఫ్ ది డే ఇంటర్నేషనల్ రిలేషన్స్లో దెర్ ఇస్ నో పర్మనెంట్ ఎనిమీ, దెర్ ఇస్ నో పర్మనెంట్ ఫ్రెండ్, అట్లానే దెర్ ఇస్ నో పర్మనెంట్ ట్రేడ్ పార్ట్నర్. US తగ్గిపోతే మనం చైనా వైపు వెళ్తాం, చైనా తగ్గిపోతే EU వైపు వెళ్తాం, బ్రిక్స్ వైపు వెళ్తాం. ఏదో విధంగా మన మార్కెట్ యాక్సెస్ మనకు ఉండాలి. ఆ క్రూడ్ మైండ్ మనకి ఖచ్చితంగా ఉండాలి, అదర్వైజ్ వీ కెనాట్ సర్వైవ్ ఇన్ దిస్ బ్యాడ్ వరల్డ్. అది మేజర్ పాయింట్. సో US కమిట్మెంట్ టు లాంగ్ టర్మ్ పార్ట్నర్షిప్కి దెబ్బపడచ్చు. ఈ గ్లోబల్ హెల్పర్ అనే ఇమేజ్ భయంకరంగా డౌన్ అయిపోతుంది. US సాఫ్ట్ పవర్ కూడా డౌన్ అయిపోతుంది. లాంగ్ టర్మ్ పార్ట్నర్షిప్ విత్ US మనకు ఉండాలా లేదా అనే డౌట్స్ వస్తాయి మనకి. సో దీస్ ఆర్ ఆల్ ద మేజర్ పాయింట్స్ దట్ యూ హ్యావ్ టు మెన్షన్. ఫస్ట్ పాయింట్ కీ పార్ట్నర్ పోతుంది. సెకండ్ పాయింట్ ఇండియన్ స్టేట్స్ కి చాలా హెల్ప్ చేసింది USAID. సో ఇది సోషల్ గా దెబ్బ పడిపోతుంది. ఆఫ్రికన్ కంట్రీస్ కి దెబ్బ పడిపోతుంది. జపాన్, EU, బ్రిక్స్ మీద ఎక్కువ డిపెండ్ అవ్వాల్సి వస్తుంది. అండ్ ఫైనలీ చైనా విల్ టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ దిస్ సిచ్యువేషన్. ఇఫ్ చైనా ఇస్ నాట్ టేకింగ్, ఇండియా షుడ్ టేక్ అడ్వాంటేజ్. దీనివల్ల చాలా కౌంటర్ టెర్రర్ ప్రాజెక్ట్స్, ఎలక్షన్ సపోర్ట్ అన్ని తగ్గిపోతాయి. అండ్ ఫైనల్లీ US సాఫ్ట్ పవర్ భయంకరంగా పడిపోతుంది. US ఒక లాంగ్ టర్మ్ పార్ట్నర్ కింద ఉండొచ్చా లేదా అనే డౌట్స్ వస్తాయి. సో USAID అనే ఒక ఆర్గనైజేషన్ క్లోజ్ చేసి స్టేట్ డిపార్ట్మెంట్లో మిక్స్ చేయడం వల్ల మనకి 3 స్లైడ్ల ఇన్ఫర్మేషన్ మనకి చాలా చాలా ఇంపార్టెంట్ అయిపోతుంది. ఇది మెయిన్స్కి ఒక ఇంటర్నేషనల్ రిలేషన్స్ మీద క్వశ్చన్స్ అడిగినప్పుడు ఈ పాయింట్స్ అన్ని మీరు ఖచ్చితంగా మెన్షన్ చేయాల్సి వస్తుంది. సో దీన్ని అనాలిసిస్ చేయండి, మీరు ఒకసారి మళ్ళీ చదవండి, బ్లాగ్స్ పెట్టిన పాయింట్స్ అన్ని గుర్తుపెట్టుకోండి, రైట్ ఇట్ డౌన్ అండ్ రివైజ్. ఈరోజు అనదర్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అండ్ మంచి జియోపొలిటికల్ టాపిక్ ఏంటంటే, ఒక ఆథర్ రాసిన ప్రకారంగా అనాలిసిస్ ఎడిటోరియల్ ఉంది, ఈజ్ US ఇంపీరియలిజం అ థ్రెట్ టు ద వరల్డ్. అసలు ఫస్ట్ ఇంపీరియలిజం అంటే ఏంటో తెలియాలి. ఇంపీరియలిజం అంటే ఇన్ సింపుల్ టర్మ్స్, ఒక కంట్రీ తన పని తన కంట్రోల్, తన సావరెంటీ ప్రొటెక్ట్ చేసుకుంటూ ఇదే పవర్ వేరే కంట్రీస్ మీద కూడా పెడితే త్రూ మిలిటరీ ఫోర్స్, ఎకనామిక్ పవర్, సోషల్ పవర్, పొలిటికల్ పవర్, అండ్ ఫైనల్లీ యూటిలైజెస్ ద కంట్రీ ఫర్ దేర్ ఓన్ రిసోర్సెస్. వాళ్ళ సొంత స్వార్థపు వాటి గురించి ఆ దేశాన్ని ఈ దేశం కంట్రోల్ చేస్తే ఈ కంట్రీ బికమ్స్ ఇంపీరియల్ పవర్. జస్ట్ లైక్ బ్రిటిష్ ఆక్యుపైయింగ్ ఇండియా, ఇట్స్ కాల్డ్ కొలోనియల్ పవర్. అంటే బ్రిటిష్ వాళ్ళు వచ్చి ఆక్యుపై చేశారు, దాన్ని డైరెక్ట్ ఇంపీరియలిజం అంటారు. ఈ ఇంపీరియలిజం ఎట్లా ఉంటుంది అంటే, వీళ్ళు ఇక్కడే ఉంటారు, కానీ ఇక్కడి నుంచి
దేశాన్ని కంట్రోల్ చేస్తారు, either through economic power or military power. ఇలాంటి సిచ్యువేషన్ ఉంటే దట్ ఈస్ కాల్డ్ ఇంపీరియలిజం. యుఎస్ ఇన్నాళ్ళు ప్రపంచ దేశాల మీద వాడింది ఎకనామిక్ పవర్, కొన్ని కంట్రీస్ మీద మిలిటరీ పవర్ కూడా వాడి ఆక్యుపై చేసుకోవడం జరిగింది అక్కడున్న రిసోర్సెస్. బెస్ట్ ఎగ్జాంపుల్ మీకు తెలిసిందే, ఇరాన్ మీద రీసెంట్గా అటాక్స్, ఇరాక్ మీద చేసిన వార్, ఆఫ్ఘనిస్తాన్ మీద చేసిన వార్. ఇన్ ద నేమ్ ఆఫ్ సెక్యూరిటీ యుఎస్కి ఏదో జరిగిపోతుంది అన్న ఒక ఉద్దేశంతో ఇరాక్, ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్ మీద వెళ్ళి వార్ చేసి అక్కడున్న రిసోర్సెస్ని మీరు వాడేసుకున్నారు. దేర్ఫోర్ ఇలాంటి యుఎస్ పాలసీస్, అలానే ఆఫ్రికన్ కంట్రీస్లో డైమండ్స్ తవ్వేశారు, రిసోర్సులు తీసేసుకున్నారు. యుక్రెయిన్లో రష్యన్ అడ్డుపెట్టి యుక్రెయిన్లోనే రిసోర్స్ లాగేసుకున్నారు. సో దిస్ ఇస్ అ క్లాసిక్ ఎగ్జాంపుల్ ఆఫ్ యుఎస్ ఇంపీరియల్ నేచర్. కానీ రీసెంట్గా యుఎస్ ప్రతి కంట్రీ మీద టారిఫ్ పెట్టడం, యూసెడ్ని క్లోజ్ చేయడం, దట్ ఈస్ యునైటెడ్ స్టేట్స్ ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్, అది బ్రేక్ చేయడము, క్లోజ్ చేసేయడము. అది కాకుండా అన్ని కంట్రీస్ మీద టారిఫ్లు పెంచడము. ఇది కాకుండా ఏవైతే డెవలపింగ్ కంట్రీస్కి ఎయిడ్ పంపిస్తుందో అవన్నీ ఆపేయడము. చైనా ఇంకా యుఎస్కి మధ్యన ఘర్షణలు, ఇవన్నీ చూస్తుంటే యుఎస్ ఇంపీరియల్ నేచర్ గ్లోబల్గా ఎలా ఇంపాక్ట్స్ కలిగిస్తాయి, దీంట్లో భారతదేశం పాత్ర ఎట్లా ఉంటుంది, ఇంపాక్ట్స్ ఎలా ఉంటాయి అనేది ఒక క్విక్ గ్లాన్స్ కొట్టాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ జియోపాలిటిక్స్కి చాలా చాలా ఇంపార్టెంట్ అయిన విషయం ఇది. ఆథర్ చాలా క్లుప్తంగా నైస్గా రాస్తారు. సో దాంట్లో మనకి యాజ్ యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ మనకి ఏం కావాలి, వాట్ డు వి రిక్వైర్ యాజ్ యూపీఎస్సీ ఆస్పిరెంట్స్, లెట్స్ హావ్ అ క్విక్ గ్లాన్స్. ఒక 6 to 7 ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి. నేను కూడా కొన్ని బ్లాక్ పెట్టి స్టార్ పెడతాను, అవి చదువుకుంటే ఐ థింక్ ఇట్ షుడ్ బి మోర్ దెన్ సఫిషియంట్. సో ఫస్ట్ చూద్దాం, యుఎస్ యాక్షన్స్ ఆన్ ఇరాన్, ఇరాక్ అండ్ ఆఫ్ఘనిస్తాన్, ప్యాటర్న్ ఆఫ్ గ్లోబల్ పోలీసింగ్ అంటారు. అంటే ఇది ఫస్ట్ పాయింట్. ఈ గ్లోబల్ పోలీసింగ్ అంటే ఏంటిది, నేనే హీరోని, నేనే పోలీసు, అక్కడ విలన్స్ ఉంటే నేను వెళ్ళి ఫైట్ చేసి ఆ దొంగల్ని పట్టుకుంటా అన్న స్టోరీ లైన్ ప్రపంచానికి ఇచ్చి వీళ్ళు వెళ్ళి అక్కడికి వెళ్ళి ఏం చేయాలో వీళ్ళు చెప్తారు. దట్ ఈస్ కాల్డ్ గ్లోబల్ పోలీసింగ్. ఇది పోలీసింగ్ అందరూ ఒప్పుకుంటున్నారా? ఒప్పుకోవట్లేదు. యుఎస్ ఇస్ టేకింగ్ సెల్ఫ్ డెసిషన్స్. ఈ కాలంలో సెల్ఫ్ డెసిషన్స్ ఏంది, ఏదైనా సరే గుంపుగా చేయాలి, అందరు యాక్సెప్ట్ చేస్తే చేయాలి. కాన్సెన్సస్ లేకుండా యుఎస్ చేస్తుంది. సో వితౌట్ కాన్సెన్సస్, ఇది వర్డ్. దీనివల్ల ఏమవుతుందంటే ఆ దేశం యొక్క సావర్నిటీ, అంటే వాళ్ళ ఫ్యామిలీ మ్యాటర్స్ వాళ్ళే సాల్వ్ చేసుకోవాలి. వీళ్ళని వాళ్ళ ఫ్యామిలీ మ్యాటర్స్లో ఇన్వాల్వ్ అవ్వడం ఏంది? ఎగ్జాంపుల్, ఇరాక్ ఇన్వేషన్ ఇన్ 2003 వితౌట్ యునైటెడ్ నేషన్స్ అప్రూవల్. యునైటెడ్ నేషన్స్ ఒప్పుకోకుండానే 2003లో ఇరాక్ వార్ చేశారు, ఆయిల్ దొబ్బేశారు. అదే కేసులో మన ఉసామా బిన్ లాడెన్లు 2011లో వీళ్ళందరూ వచ్చారు. ఇదంతా పెద్ద గేమ్ ఇదంతా. సో దీనివల్ల యుఎన్ ఫ్రేమ్వర్క్ని ఎక్కడ పాస్ చేయట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్, రీసెంట్గా ఇరాన్స్ న్యూక్లియర్ సైట్స్, ఇది క్లాసిక్ ఎగ్జాంపుల్ ఫర్ బైపాసింగ్ యుఎన్ ఫ్రేమ్వర్క్ని బైపాస్ చేసేయడం. సెకండ్ ఇంపార్టెంట్ పాయింట్. థర్డ్ ఇంపార్టెంట్ పాయింట్, దీనివల్ల రీజనల్ రిసెంట్మెంట్ అంటారు. రిసెంట్మెంట్ అంటే బాధ, చిరాకు రావడాన్ని రీజనల్ రిసెంట్మెంట్. యాంటీ యుఎస్ ప్రొటెస్ట్స్ ఆర్ హ్యాపెనింగ్ ఇన్ వెస్ట్ ఏషియా, ఇజ్రాయెల్, ఇరాన్లో, అన్నిట్లో వెస్ట్ ఏషియన్ కంట్రీస్ అన్నిటి కూడా ఈ యుఎస్లో ఎవరిపై మీరు అంతా మా దేశంలోకి వచ్చి పిచ్చి పిచ్చి విషయాలు ఇస్తున్నారు. సో రీజనల్ రిసెంట్మెంట్ అంటే చిరాకు, అసహ్యం పెరుగుతుంది. దీనివల్ల ఇది కాకుండా చైనా ఇష్యూ, యుఎస్ పెద్ద టక్కర్ చైనా. ఇది కాకుండా రీసెంట్గా బాగా స్ట్రాంగ్ అయిన ఆర్గనైజేషన్ బ్రిక్స్. బ్రిక్స్ అంటే మీకు ఆల్రెడీ తెలుసు, బ్రాజిల్, రష్యా, ఇండియా, చైనా అండ్ సౌత్ ఆఫ్రికా. ఇప్పుడు యుఎస్ భయపడుతుంది ఇండియా ఏంది చైనా క్లోజ్ అవుతుందని చెప్పి. అది డిప్లొమాటిక్ యాంగిల్ అదంతా. సో ఇండియా లీడర్ కావాలంటే యుఎస్ చైనా ఉండకూడదు కదా, దట్ ఈస్ ద హోల్ గేమ్. సో ఇండియా ఇస్ ప్లేయింగ్ ఇట్స్ ఓన్ రోల్. కానీ యుఎస్కి టెన్షన్, ఎక్కడ ఇండియా చైనాకి పార్ట్నర్ అయిపోతాను. ఎందుకు? బ్రిక్స్లో భయంకరంగా పార్టిసిపేట్ చేస్తుంది ఇండియా. దానివల్ల యుఎస్ ఈజ్ యూజింగ్ ట్రేడ్ టూల్స్ అండ్ కోవర్షన్ టు మెయింటైన్ డామినెన్స్. ట్రేడ్ని అండ్ కోవర్షన్ అంటే ఫోర్స్ని వాడి కంట్రోల్ చేస్తుంది. త్రూ మిలిటరీ, సమ్టైమ్స్ త్రూ డిప్లొమసీ, త్రూ టారిఫ్స్, ఇట్లా చేసి కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తుంది. అది ఎవరికి నచ్చలేదు. నువ్వెవరు మమ్మల్ని కంట్రోల్ చేయడానికి అనే ఫీలింగ్ చాలా మందికి వస్తుంది. దానివల్ల యుఎస్ ఇంపీరియలిజంకి బాగా దెబ్బతినే ఛాన్స్ ఉంది. సో బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ దిస్ ఇస్ టారిఫ్ వార్స్.
US tariffs on Chinese steel during the 2018 trade conflict. This is one solid example you can definitely give. A solid example for this. అట్లనే డాలర్ బేస్డ్ డామినెన్స్, ఇది వరల్డ్ వైడ్ భయంకరంగా తగ్గిపోతుంది. అది వాళ్ళ నెక్స్ట్ బాధ. థర్డ్ ఇంపార్టెంట్ పాయింట్, ఫోర్త్ ఇంపార్టెంట్ పాయింట్, ఫిఫ్త్ ఇంపార్టెంట్ పాయింట్. సీ ద పాయింట్స్ దట్ ఐ మెన్షనింగ్. శాంక్షన్స్ త్రూ స్విఫ్ట్. స్విఫ్ట్ అనే ఆర్గనైజేషన్ వెరీ ఇంపార్టెంట్. స్విఫ్ట్ ఇస్ సొసైటీ ఫర్ వరల్డ్ వైడ్ ఇంటర్ బ్యాంక్ ఫైనాన్షియల్ కమ్యూనికేషన్. స్విఫ్ట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ నేను గుర్తుపెట్టుకోవాల్సింది స్విఫ్ట్, ఇది చాలా ఇంపార్టెంట్. సో స్విఫ్ట్ ఈస్ నథింగ్ బట్ సొసైటీ ఫర్ వరల్డ్ బ్యాంక్ ఫర్ వరల్డ్ వైడ్ ఇంటర్ బ్యాంక్ ఫైనాన్షియల్ టెలికమ్యూనికేషన్స్. సో ఇది కాకుండా ఇంకొక మేజర్ పాయింట్ యూ కెన్ మెన్షన్ ఇస్ సిక్స్త్ పాయింట్, టెక్నాలజికల్ ప్రొటెక్షనిజం. ఎగ్జాంపుల్, చైనీస్ హ్యూఐ కంపెనీ 5G టెక్నాలజీని యుఎస్లో బ్యాన్ చేయడం జరిగింది. సో అట్లా టెక్నాలజీని కూడా ప్రొటెక్ట్ చేస్తూ డామినెన్స్ని తెచ్చుకోవాలని యుఎస్ ట్రై చేయడం జరుగుతుంది ప్రతిసారి. సో ఇలా ఒక స్ట్రిక్ట్ ఫాదర్లో ఉంటే చిల్డ్రన్ కోపం వచ్చి ఫాదర్ని ఏదో రోజు చేసేస్తారు. సేమ్ థింగ్ ఇక్కడ జరుగుతుంది. సో ఇది కాకుండా మనకు ఆల్రెడీ తెలిసిందే యుఎస్ చైనా రైవలరీ, ఇండియాస్ అలైన్మెంట్ విత్ క్వాడ్రిలేటరల్ సెక్యూరిటీ డైలాగ్. నలుగురు ఉంటారు, దాంట్లో రష్యా ఉంది. సో రష్యా ఇండియా పార్ట్నర్షిప్ చూసి మస్తు కాలుతుంది యుఎస్కి. ఇది కాకుండా ఇండో పెసిఫిక్ ఫోకస్ లైక్ ఆకస్. ఆకస్ అంటే ఎవరెవరు వస్తారు? ఆస్ట్రేలియా, యునైటెడ్ కింగ్డమ్, యునైటెడ్ స్టేట్స్. ఈ ఆకస్ డీల్లో కూడా వాళ్ళకేమి వీళ్ళు ముగ్గురు కలిసి సబ్మెరీన్ డీల్ చేశారు. సో దానివల్ల వాళ్ళ స్ట్రెంత్ ఎక్కడ పెరుగుతుంది? ఎందుకంటే ఇప్పుడు ఎవరు కూడా యుఎస్తో లింక్ చేసుకోవడానికి ఇష్టపడట్లేదు. యునైటెడ్ స్టేట్స్లో వీళ్ళు కూడా ఇది పెద్ద దెబ్బ పడేటట్టుంది. స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్స్ లైక్ క్వాడ్స్, మలాబార్ నేవల్ ఎక్సైజ్ రీసెంట్గా జరిగింది. దాంతో యుఎస్కి భయం స్టార్ట్ అయింది. ఎందుకంటే పీపుల్ ఆర్ నో మోర్ ఇంట్రెస్టెడ్ ఇన్ సింగిల్ కంట్రీ ఇంపీరియలిస్టిక్ బ్లాక్స్. ఎవ్రీవన్ వాంట్స్ అ గ్రూప్ బ్లాక్. బ్రిక్స్ స్ట్రాంగ్ అవుతుంది, క్వాడ్ స్ట్రాంగ్ అవుతుంది, ఎస్సీఓ స్ట్రాంగ్ అవుతుంది. ఎక్స్క్లూజివ్ కంట్రీ ఒకప్పుడు లాగా యుఎస్ ఇస్ డామినెంట్ కంట్రీ, రష్యా ఇస్ డామినెంట్ కంట్రీ, అట్లాంటి ఆ రోజులు పోయినాయి. ఇప్పుడంతా ఇంటర్నేషనల్ బ్లాక్స్. దట్స్ ద ట్రెండ్. ద ట్రెండ్ ఇస్ ఇంటర్నేషనల్ బ్లాక్స్ విచ్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. యుఎన్ఎస్సి హ్యాస్ ఆల్వేస్ బీన్ వెరీ పవర్ఫుల్ బ్లాక్. P5, P4, P7, G7 ఇవన్నీ కూడా స్ట్రాంగ్ బాడీస్, కానీ అవన్నీ వీక్ అయిపోయినాయి. ఇప్పుడు ఏం ఫామ్ అవుతుందంటే ఒక 10 కంట్రీలు కలిసి ఒక పెద్ద బ్లాక్ ఫామ్ చేసి ట్రేడ్, బిజినెస్, మిలిటరీ, డిఫెన్స్ అన్నిటినీ వాళ్ళ కంట్రోల్స్లో పెట్టుకోవడం చేస్తుంది. Now the current trend is it is not country versus country, it is block versus block. ఒక మల్టీ పోలార్ వరల్డ్ కింద తయారవుతుంది కరెంట్లీ. సో అందుకే యుఎస్ డామినెన్స్ భయంకరంగా తగ్గిపోయే ఛాన్స్ ఉంది. సో దీనివల్ల చైనాస్ అసర్టివ్నెస్ ఎస్పెషల్లీ ఇన్ సౌత్ చైనా సీ, ఇది ఆకస్ అండ్ ట్రంప్ ఎరా ప్రొటెక్షనిజం, రెడ్యూస్డ్ మల్టీలేటరల్ ఎయిడ్ హార్మ్ డెవలపింగ్ కంట్రీస్. ఈ ఎయిడ్ ఎక్కడైతే కట్ చేశారో డెవలపింగ్ కంట్రీస్ అన్నిటికి కూడా, అండర్ డెవలప్డ్ కంట్రీస్ అండ్ డెవలపింగ్ కంట్రీస్ అన్నిటి కూడా యుఎస్తో పని లేదు, ఇంకా యుఎస్ అయిపోయింది అని ఫిక్స్ అయిపోయారు. సో దిస్ ఈస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఇది ఈ డెవలపింగ్ ఎయిడ్ ఎప్పుడైతే తగ్గించారో యుఎస్తో అవసరం లేదు, సో యుఎస్తో డీల్ ఎందుకు పెట్టుకోవాలి, యుఎస్ చెప్పింది ఎందుకు చేయాలి అని ఒక నోషన్కి వచ్చేసారు. సో జాబ్ లాసెస్ ఇన్ పూర్ నేషన్స్. ఎగ్జాంపుల్, ఈ డెవలపింగ్ ఎయిడ్ తగ్గించడం వల్ల వచ్చిన ఇఫెక్ట్స్ చూడండి. టెక్స్టైల్ ఎక్స్పోర్ట్ డిక్లైన్ ఇన్ బంగ్లాదేశ్లో భయంకరంగా తగ్గింది. దిస్ యూ కెన్ సైట్ యాజ్ వన్ ఎగ్జాంపుల్ ఫర్ దిస్ కటింగ్ ఆఫ్ ఎయిడ్ జరగడానికి. గ్లోబల్ ట్రేడ్ డిస్రప్ట్ అయింది. WTO ఆల్రెడీ గాన్, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ టాక్స్ జరుగుతున్నాయి. ఫైనల్లీ వీకెండ్ క్లైమేట్ డిప్లొమసీ, విత్డ్రాల్ ఫ్రమ్ ప్యారిస్ అగ్రిమెంట్ జరగడం వల్ల, ఇది ఎగ్జాంపుల్ 2 కింద మెన్షన్ చేయొచ్చు. దట్ ఈ పిచ్చోడు ట్రంప్ ఇష్టం వచ్చినట్టు చేసి అన్ని పెంట చేసుకుంటున్నాడని బేసిక్గా వరల్డ్ మొత్తం అంతా అలా ఫీల్ అవుతుంది. దానివల్ల యుఎస్ ఇంపీరియల్ నేచర్ భయంకరంగా తగ్గే ఛాన్స్. అండ్ ఇంకొకటి కుళ్ళు ఏంటంటే యుఎస్కి ప్రస్తుతానికి బ్రిక్స్, ఎస్సీఓ ఈ 2 కలుపుతున్నారు కాబట్టి, షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ అండ్ బ్రిక్స్ చెప్పింది. దీనివల్ల ఏమవుతుందంటే యుఎస్ వాళ్ళు దీనికి యాంటీ అయిపోతారు. నెక్స్ట్, అది కాకుండా గ్రేటర్ గ్లోబల్ సౌత్ కోఆపరేషన్. ఎగ్జాంపుల్, దీంట్లో ఈ బ్రిక్స్లో బ్రిక్స్ ప్లస్ ఎవరు యాడ్ అయ్యారు రీసెంట్గా? ఈజిప్ట్, ఇరాన్, యుఏఈ జాయిన్ అయ్యారు. కాబట్టి బ్రిక్స్ ఈస్ బికమింగ్ అ వెరీ 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 పవర్ఫుల్ ఆర్గనైజేషన్ ఇన్ కంపారిజన్ టు యుఎస్తో కంపేర్ చేస్తే
బ్రిక్స్ అండ్ SCO ఆర్ బికమింగ్ స్ట్రాంగ్ ఆర్గనైజేషన్స్. దీన్ని కౌంటర్ చెక్ చేయడానికి క్వాడ్ ఉంది. యుఎస్ డామినెన్స్, అసలు వీటి ఎవరిలో కూడా యుఎస్ ఇన్వాల్వ్మెంట్ పెద్దగా లేదు. అందుకే యుఎస్ ఈస్ ఫీలింగ్ డిప్రెస్డ్, చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది యుఎస్. సో దీనివల్ల ఇంకోటి ఏంటంటే ఇండియా చైనా డైనమిక్స్ ఇన్ SCO, అది చూసి కూడా పాపం యుఎస్ఏలో కుల్ అవుతుంది. దానివల్ల డిఫరెంట్ పొజిషన్స్ ఆన్ BRI ఇనిషియేటివ్. అండ్ ఫైనలీ ఒక మల్టీపోలార్ వరల్డ్ క్రియేట్ అవుతుంది. ఎందుకు అంటే బ్రిక్స్ ఈస్ ఆస్కింగ్ టు చేంజ్ ద UNSC ప్యాటర్న్ ఆఫ్ సెలెక్టింగ్ పీపుల్. సో UNSC యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో కూడా UNSCలో కూడా ఇట్ ఈస్ ఆస్కింగ్ అ డిఫరెంట్ వే టు సెలెక్ట్ కంట్రీస్. పాత P5 కంట్రీస్ కాకుండా వీటో పవర్ అట్లాంటివి తీసేసి మోర్ కంట్రీస్ షుడ్ బి యాడెడ్ అండ్ ఇంక్లూడెడ్ ఇన్ టు ద UNSC కౌన్సిల్ అని బ్రిక్స్ స్ట్రాంగ్ అడుగుతుంది. సిన్స్ బ్రిక్స్ ఈస్ వన్ ఆఫ్ ద రిచెస్ట్ బ్లాక్స్, దాని ఎఫెక్ట్ UNSC మీద చాలా స్ట్రాంగ్గా పడుతుందని అందరూ అనుకుంటున్నారు. సో ఇవి మేజర్ పాయింట్స్ విత్ రెస్పెక్ట్ టు ఇంపీరియలిజం ఆఫ్ US, ఈజ్ ఇట్ అ థ్రెట్ టు ద వరల్డ్ అనేది ఆర్టికల్ మీద. దీస్ ఆర్ ఆల్ ద పాయింట్స్. నేను సర్కిల్ పెట్టిన పాయింట్స్ అని మీరు నోట్ డౌన్ చేసుకుని దాంట్లో పాయింట్స్ అని రివైజ్ చేసుకుని ఎగ్జామ్లో ఇట్లాంటి క్వశ్చన్ రిలేటెడ్ టు దిస్ వస్తే ఒక ఎస్ఏ కింద కానీ ఒక మెయిన్స్ క్వశ్చన్ కింద కానీ ఈ పాయింట్స్ రాస్తే మోర్ దెన్ సఫ్. అనదర్ ఇంపార్టెంట్ టాపిక్ ఫర్ టుడే ఈజ్ కెన్ ద సుప్రీం కోర్ట్ పాస్, ఒక స్టేట్ పాస్ చేసిన లాని, యాక్ట్ని కానీ సుప్రీంకోర్టు ఆపగలుగుతుందా లేదా అనేది ఇష్యూ. ఈ ఇష్యూ పాలిటీకి చాలా ఇంపార్టెంట్, జియో పాలిటిక్స్కి చాలా ఇంపార్టెంట్, లీగల్గా చాలా ఇంపార్టెంట్, కాన్స్టిట్యూషన్గా చాలా ఇంపార్టెంట్. దిస్ ఆర్టికల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అయితే అసలు ఈ ఆర్టికల్ ఎందుకు వచ్చింది? నందిని సుధా కేస్. ఈ కేసులో బేసిక్ ఏంటంటే SPO అంటే స్పెషల్ పోలీస్ ఆఫీసర్స్, ఈ స్పెషల్ పోలీస్ ఆఫీసర్స్ని ఛత్తీస్గఢ్ మాయిస్ట్ ఏరియాస్లో డిప్లాయ్ చేయడం జరిగింది. అది స్టేట్ డెసిషన్. కానీ కొన్ని హ్యూమన్ రైట్స్ మోషన్స్ ఇటువంటి అయినాయి, దానివల్ల కేసు ఫైల్ చేయడం జరిగింది. దానివల్ల ఈ స్పెషల్ పోలీస్ ఆఫీసర్స్ని తీసేయాలి ఇంకా అని సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చింది. కానీ ఇష్యూ ఎక్కడ అవుతుందంటే ఇది ఒక స్టేట్ డెసిషన్, సుప్రీంకోర్టు ఏమో జ్యుడిషియరీ. సో ఇక్కడ ఏమవుతుంది, బేసికల్గా issue is becoming like state judiciary center. ఈ మూడు ఆర్గన్స్ కి మధ్యన ఘర్షణ. స్టేట్ ఒక యాక్ట్ పాస్ చేస్తే ఈ యాక్ట్ని జ్యుడిషియరీ వచ్చి కొట్టిపడుస్తుంది. ఈ యాక్టివిటీకి సెంటర్ స్టేట్కి సపోర్ట్ చేస్తుంది, సెంటర్కి జ్యుడిషియరీ కూడా సపోర్ట్ చేయాల్సి వస్తుంది. ఇట్లాంటి ఒక డైనమిక్స్ ఇక్కడ క్రియేట్ అవుతుంది. సో ద హోల్ ఇష్యూ ఇస్ అబౌట్ దట్ సెంటర్ స్టేట్ రిలేషన్స్, స్టేట్ జ్యుడిషియరీ రిలేషన్స్, సెంటర్ జ్యుడిషియరీ రిలేషన్స్, జ్యుడిషియరీకి ఎంతవరకు హక్కు ఉంది టు ఎంటర్ ఇన్ టు అ స్టేట్ మ్యాటర్ అనేది ఓవరాల్ పాలిటీ కాన్సెప్ట్ దట్ ఇస్ ఇంపార్టెంట్. సో లెట్స్ హ్యావ్ అ క్విక్ గ్లాన్స్ అట్ వాట్ ఆర్ ద ఇంపార్టెంట్ థింగ్స్. ఒక ఫీచర్ స్లైడ్ బై స్లైడ్ వెళ్దాం. ప్రతి స్లైడ్లో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ స్టార్ మార్క్స్ పెట్టడం జరుగుతుంది. దాన్ని మీరు జాగ్రత్తగా గ్రహించుకోవాలి. నేనే మార్క్ చేస్తాను, అవి మీరు రివైజ్ చేసుకుంటే మీ మెయిన్స్కి డైరెక్ట్గా యూస్ఫుల్గా ఉంటుంది. సో లెట్స్ హ్యావ్ అ క్విక్ గ్లాన్స్. ఫస్ట్ నందిని సుందర్, ఇది కేసు అండ్ అదర్స్ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఛత్తీస్గఢ్. సో ఇక్కడ ఏమవుతుందంటే ఒక లా బేస్డ్ ఆన్ సుప్రీంకోర్ట్ ఆర్డర్. సుప్రీంకోర్టు ఆర్డర్ని తిరస్కరించడం అనేది కంటెంప్ట్ ఆఫ్ కోర్టా కాదా అనేది ఇష్యూ. అక్కడ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అంటే ఏంటిది అనేది ఇష్యూ. అంటే కోర్టు మాటని తిరస్కరించడం. కోర్టు ఒక ఆర్డర్ పాస్ చేస్తే నువ్వు ఫాలో కాకపోతే దట్ ఈస్ కాల్డ్ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్. అంటే కోర్టుని నువ్వు హర్ట్ చేసినట్టు కోర్టుని పనిష్మెంట్ కూడా ఇస్తుంది. అది మేజర్ పాయింట్, కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్. సో దీనివల్ల ఏమవుతుందంటే ఇట్ రీఎన్ఫోర్సెస్ సపరేషన్ ఆఫ్ పవర్స్. దట్ మీన్స్ legislature can pass laws unless declared ultra vires. Ultra vires అంటే ఏంటి? బియాండ్ పవర్ అని అర్థం అన్నమాట. మీ పవర్స్ని మించి మీరు ఏమన్నా చేస్తే ఇట్ ఈస్ కాల్డ్ అల్ట్రా వైర్స్, VIRES. సో దీనివల్ల సపరేషన్ ఆఫ్ పవర్స్ని స్ట్రెంథన్ చేసినట్టు అవుతుంది. బికాస్ లెజిస్లేచర్ క్యాన్ పాస్ లాస్ బియాండ్ ద పవర్. సో SPO అనే ఒక బాడీని క్రియేట్ చేసి స్పెషల్
పోలీస్ ఆఫీసర్స్ని మాయిస్ట్ బౌండ్ ఏరియాస్లో ఈ పోలీస్ ఆఫీసర్స్ని పంపించి ఆ మాయిస్ట్ని చంపడం కానీ లేకపోతే పట్టుకుని టార్చర్ చేయడం కానీ జరుగుతుంది. సో ఇది ఒక హ్యూమన్ రైట్ కేసు అయిపోతుంది బేసికల్గా. సో కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ నాట్ అప్లికబుల్ ఇఫ్ స్టేట్ లెజిస్లేచర్ పోస్ట్ ద వర్డిక్ట్. సో ఎస్సీ ఏం చెప్పింది ఈ స్టోరీ లైన్లో, ఛత్తీస్గఢ్ గవర్నమెంట్కి ఏం చెప్పిందంటే స్టాప్ యూజింగ్ స్పెషల్ పోలీస్ ఆఫీసర్స్ ఇన్ మావోయిస్ట్ కంట్రోల్ ఆపరేషన్స్లో ఎస్పీఓల్ని వాడద్దు అని క్లియర్గా సుప్రీం కోర్ట్ ఆర్డర్డ్ ద ఛత్తీస్గఢ్ గవర్నమెంట్. ఛత్తీస్గఢ్ మరి వాళ్ళ ఇష్టం బై, వాళ్ళ స్టేట్లో ఏముందో వాళ్ళు చూసుకుంటారు అన్నట్టు ఛత్తీస్గఢ్ ఇస్ ఫీలింగ్. సుప్రీంకోర్టు ఏమో నువ్వు అక్కడ వాడద్దు, మావోయిస్ట్ని సంపత్తి ఇట్లాంటివన్నీ సుప్రీంకోర్టు చెప్తుంది. దీనివల్ల రీకాల్స్ ఆల్ ద ఫైర్ ఆర్మ్స్ ఇష్యూడ్ టు ఎస్పీఓస్. సో ఏం చేసింది, వాళ్ళకి ఇచ్చిన గన్స్ వెపన్స్ అన్ని, ఎస్పీఓలకి ఏవైతే గన్స్ వెపన్స్ ఇచ్చిందో అవన్నీ మళ్ళీ లాగేసుకుంది. దీనివల్ల యూనియన్ ఆఫ్ ఇండియా టు స్టాప్ ఫండింగ్ ఫర్ రిక్రూటింగ్ ఎస్పీఓస్, అది మాట స్టాప్స్. సో యూనియన్ ఆఫ్ ఇండియా సెంట్రల్ గవర్నమెంట్ మరి ఫండింగ్ ఎస్పీఓ స్పెషల్ పోలీస్ ఆఫీసర్స్ సెంటర్ నుంచి తెప్పించుకుంటారు, వాళ్ళకి పైసలు ఇవ్వాలి, వాళ్ళకి ఒక బాడీ క్రియేట్ చేయాలి, వాళ్ళకి డబ్బులు ఖర్చు అవుతాయి. సో ఇవన్నీ కూడా యూనియన్ ఆఫ్ ఇండియా ఆపేయాలి ఇమీడియట్గా ఫర్ స్పెషల్ పోలీస్ ఆఫీసర్స్ అని సుప్రీంకోర్టు వర్డిక్ట్ ఇవ్వడం జరిగింది. దీనివల్ల వచ్చే ఇష్యూస్ ఏంటో ఒకసారి క్విక్గా గ్లాన్స్ చేద్దాం. ఫస్ట్, దానివల్ల వయలేషన్ ఆఫ్ ఆర్టికల్ 14 ఈక్వాలిటీ అండ్ ఆర్టికల్ డిగ్నిటీ ఆన్ లైఫ్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ దెబ్బతింటది. ఎగ్జాంపుల్, సల్వాజుడంలో కూడా అట్లానే చేశారు. అండ్ కోయా కమాండోస్ ఫర్ కౌంటర్ ఇంటెలిజెన్సీ వాడడం జరిగింది. సో దట్ ఈస్ అనదర్ ఎగ్జాంపుల్ యూ కెన్ గివ్. ఇవన్నీ ఏంటిది మీకు తెలిసింది, కోయా కమాండోస్ వీళ్ళందరూ సల్వాజుడం ఏంటంటే విజిలాంటీ గ్రూప్స్ అంటే వాళ్ళు లీగల్ ఆఫీసర్స్ కాదు, కానీ వాళ్ళు ఒక సెల్ఫ్గా తీసుకుని వాళ్ళంతా వాళ్ళే పోయి అందరిని చప్పని నేర్పిస్తూ ఉంటారు. అది ప్రాబ్లము. దట్ ఈస్ సో దీనివల్ల ఎస్సీకి రెస్పాన్సిబుల్ ఈ సుప్రీంకోర్టు ఆర్డర్కి టు ఫార్మలైజ్ ఆక్సిలరీ ఫోర్సెస్ యాజ్ అ రెస్పాన్స్ టు సుప్రీంకోర్టు ఆర్డర్ టు ఫార్మలైజ్ ఆక్సిలరీ ఫోర్సెస్ ఫర్ యాంటీ నక్సల్ ఆపరేషన్స్. దీనివల్ల సెక్షన్ 4(1) క్రియేషన్ ఆఫ్ ఆక్సిలరీ ఫోర్సెస్ అనేది క్రియేట్ అవుతుంది. ఎందుకు ఆక్సిలరీ ఫోర్స్ అంటే ఎక్స్ట్రా ఫోర్సెస్. ఫర్ ఎగ్జాంపుల్ సల్వాజుడం, కోయా కమాండోస్ అపార్ట్ ఫ్రమ్ రెగ్యులర్ టీమ్ వీళ్ళని కూడా మేము తీసుకుంటాము, ఎందుకంటే జనాలకి ఎఫెక్ట్ అవుతుంది అనే ఉద్దేశం ఉంది. కాబట్టి ఈ ఎక్స్ట్రా ఫోర్సెస్ని వాడి దో దే హ్యావ్ నో లీగల్ పవర్స్, దే ఆర్ గివెన్ ద పవర్స్ టు డూ సచ్ యాక్టివిటీస్ సో దట్ పబ్లిక్ ఈస్ ప్రొటెక్టెడ్ అనే ఒక నోషన్లో చేస్తారు. కాబట్టి పబ్లిక్ ఆర్డర్ని ప్రొటెక్ట్ చేయడానికి వీ క్యాన్ డూ ఇట్, ఇట్స్ అ స్టేట్స్ థింగ్ అని చెప్పి స్టేట్ ఫీల్ అవడం జరుగుతుంది. సేమ్ సెక్షన్ 5(2) prohibits deployment of these forces in frontline roles లో పెట్టడం, requires at least 1 month training under security forces. ఇది ఒక బేసిక్ పాయింట్, ఎస్పెషల్లీ ఫర్ మాయిస్ట్ అండ్ నక్సల్ ఏరియాస్. సో ఈ పాయింట్స్ మీరు డెఫినెట్గా మెన్షన్ చేయాల్సి వస్తుంది. అండ్ ఫైనల్లీ ఛత్తీస్గఢ్ కంప్లైడ్ విత్ అంటే ఒప్పుకుంది విత్ ఎస్సీ ఆర్డర్ and submitted the report. State legislatures have plenary powers unless laws violate the constitutional boundaries. Judicial review also applies only if laws go beyond legislative competence. Under which article? Under Article 13 and Article 246. Very important. Best example is Indian Aluminium Company versus State of Kerala. Balance among sovereigns, legislature, executive, judiciary. Very important. Legislatures can reenact laws even after Supreme Court strikes them down. కాన్స్టిట్యూషనల్గా దెబ్బతినే సిచ్యువేషన్ వచ్చేంత వరకు స్టేట్స్ క్యాన్ క్రియేట్ యాక్ట్స్ ఈవెన్ ఇఫ్ సుప్రీం కోర్ట్ ఇస్ అగేన్స్ట్ ఇట్. దట్ ఈస్ ద మేజర్ పాయింట్. యాజ్ లాంగ్ యాజ్ ది యాక్ట్ ఒక స్టేట్ యాక్ట్ కాన్స్టిట్యూషనల్ లిమిట్స్లో ఉన్నంత కాలం, ఈవెన్ ఇఫ్ ద సుప్రీం కోర్ట్ has said don't do it, the states can still do it. That is how independence of power for states versus judiciary applies according to Article 13 and Article 246. దీనివల్ల ఏ డాక్ట్రిన్ హైలైట్ అవుతుంది? డాక్ట్రిన్ ఆఫ్ సపరేషన్ ఆఫ్ పవర్స్. ఇది వెరీ ఇంపార్టెంట్ పాయింట్. సో దీస్ ఆర్ ద పాయింట్స్ దట్ యూ హ్యావ్ టు మెన్షన్ హియర్. సో ఫస్ట్ ఇది కంప్లైడ్ విత్ ఎస్సీ, ప్లీనరీ పవర్స్ ఉంటాయి. జ్యుడిషియల్ రివ్యూ, ఒక క్లాసిక్ కేస్ ఎగ్జాంపుల్ ఇండియన్ అల్యూమినియం కంపెనీ వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ. And finally, doctrine of separation, and state can reenact the laws even after the Supreme Court has given them the verdict of not doing it. So that is how separation of powers vastundi. So this can be used as a classic example if you are getting a polity question out of this.
ఇలా మనం మెయిన్స్కి మనం వాడుకోవచ్చు. సో మొత్తం అంతా కూడా ఒక టాబ్యులర్ ఫామ్లో పెట్టడం జరిగింది ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్. సో కేస్ ఏంటిది, ఎస్సీ ఆర్డర్ డేట్, యాక్ట్ పాస్డ్, సెక్షన్స్ ఏమేమి మెన్షన్ చేశారు, కాన్స్టిట్యూషన్ ఆర్టికల్స్ 14, 21, 13, 246, గ్రూప్స్ ఏమేమి, సల్వాజుడం, కోయా కమాండోస్, కీ ఎస్సీ జడ్జ్మెంట్ ఏంటి, ఇండియన్ ఆయిల్ కంపెనీ, దెన్ లీగల్ డాక్టరీన్స్ ఏమున్నాయి, అల్ట్రా వైర్స్, జ్యుడిషియల్ రివ్యూ, సెపరేషన్ ఆఫ్ పవర్స్, ఇష్యూస్ ఏమేమి అడ్రస్ చేశారు, మాయిస్ నక్సల్స్, ఫ్రంట్ లైన్ డిప్లాయ్మెంట్, ఆక్సిలరీ ఫోర్సెస్. సో ఆల్ దీస్ tables are also cleared. All this is provided below in your PDF link. You can download them, but before downloading, మీకు దాంట్లో ఏమి ఇంకా సెలెక్ట్ చేయాలనేది వీడియో చూడాలి, and then you have to apply all these things. That's how it works to go. Yes, another important topic for today is about Mr. PM Modi's visit to Ghana. Ghana is historically, trade-wise, defense-wise, international bloc-wise, very important country, especially among the African countries. ఈ మీట్ ఆల్రెడీ నిన్న జరిగింది, దాని మీద న్యూస్ ఏంటి, దీంట్లో ఒక 5-6 మేజర్ పాయింట్స్ ఉన్నాయి. మన మోడీ గారికి ద బిగ్గెస్ట్ సివిలియన్ ఆర్డర్ ఆఫ్ గానా ఆల్రెడీ ఆనరీ అవార్డు ఇవ్వడం జరిగింది. అండ్ ఇండియా ఈజ్ బీయింగ్ కన్సిడర్డ్ ఆల్వేస్ యాజ్ ద వాయిస్ ఆఫ్ ద గ్లోబల్ సౌత్. గ్లోబల్ సౌత్కి వాయిస్ ఇండియానే, లీడర్ ఇండియానే అని యాక్సెప్ట్ చేయడానికి ఈ విజిట్స్ అన్నీ కూడా జరుగుతున్నాయి. సో ఏంటి జరిగింది చూడండి, ఈ ఫొటోస్ అని చూడండి. ఆనర్ ఇవ్వడము, ఆఫీసర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ స్టార్ ఆఫ్ Ghana. That is the beautiful tag that our Prime Minister has received from an African country called Ghana. So very, very important. So prelims ki oka question vache chance. So deentlo oka 5-6 important points blue lo pettanu. Avi nerchukunte more than sufficient. Let's have a quick glance. First, addresses Ghana's parliament in Accra, becoming the first Indian PM to do so. This is the first major point. Award parent, the officer of the Order of the Star of Ghana by the Ghanaian government. Second point. Third point, Ghana Speaker Alban Kingsford Sumana Bagbin, that is a name, avsaram ledu. Ghana's foundation father quoted Kwame Nkrumah. ఈయన బేసికల్గా దేశాలన్నీ డెమోక్రటిక్గా ఉండాలి అనే ఒక ఉద్దేశంతో చెప్పడం జరిగింది. సో అందుకే ఈయన పేరు చాలా చాలా ఇంపార్టెంట్. వన్ ఆఫ్ ఈ యాంటీ కొలోనియల్ స్ట్రక్చర్స్కి ఈయన కూడా ఫైట్ చేయడం జరిగింది. దేర్ ఫోర్ హీ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇండియా, వై ఈస్ గానా వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఇండియా, అది చూసుకోవాలి కదా. మనం దాంట్లో మస్తు పైసలు పెట్టినాం గానాలో. ఎక్కడ ఏ ఇండస్ట్రీస్లో పెట్టినామో చూద్దాం. షుగర్, హెల్త్ కేర్, గోల్డ్ ప్రాసెసింగ్ అండ్ ఐసిటీ, ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీలో మనం ఏం చేసాం, మస్తు ఇన్వెస్ట్మెంట్, పైసా బహుత్ ఇన్వెస్ట్ కరే గానా మే. అందుకే గానా ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది కాకుండా గానా ఇండియా పార్లమెంటరీ ఫ్రెండ్షిప్ సొసైటీ ఫామ్ అయింది, అది వెరీ ఇంపార్టెంట్. సెకండ్ ఇంపార్టెంట్ పాయింట్, దీంట్లో కూడా మనం డబ్బులు పెట్టినాం. ఇది కాకుండా ప్రోగ్రెస్ డిమాండ్స్ యాంప్లిఫైయింగ్ ద గ్లోబల్ సౌత్స్ వాయిస్, వెరీ వెరీ ఇంపార్టెంట్, అదొక పాయింట్. ఇన్ ఆఫ్రికన్ యూనియన్స్ పర్మనెంట్ G20 మెంబర్షిప్ గురించి ఇండియా ఎప్పుడూ పాకులాడుతుంది అని చెప్పడం జరిగింది అడ్వకేట్. నెక్స్ట్, కీ వాయిస్ ఆఫ్ గ్లోబల్ సౌత్ ఇన్ యునైటెడ్ నేషన్స్లో ఉందని గానా నమ్ముతుంది, నమ్మించాలి కూడా. అండ్ WTOలో కూడా మనదే వాయిస్ ఉండాలని గానా ఎక్స్పెక్టేషన్. దీనివల్ల ఇండియాస్ ఇమేజ్ యాజ్ అ లీడర్ ఆఫ్ డెవలపింగ్ వరల్డ్ అయ్యే ఛాన్స్ మనకి ఎక్కువ అవుతుంది. ఆ ఇమేజ్ని కాపాడుకోవాలంటే మన పార్ట్నర్స్ని, ఫ్రెండ్స్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. అందుకే ఈ విజిట్స్ అని కూడా. ఇది కాకుండా వాట్ ఆర్ దర్ ఫీల్డ్స్ దట్ ఇండియా అండ్ గానా హ్యాస్ స్ట్రైకన్ అ డీల్, క్లైమేట్ చేంజ్, పాండమిక్స్, టెర్రరిజం అండ్ సైబర్ సెక్యూరిటీ మీద. ఇది కాకుండా ఇండియా సపోర్ట్స్ వయా డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, యూపీఐ, పేటిఎం, గూగుల్ పే, ఇవన్నీ కూడా ఆ కంట్రీలో డిప్లాయ్ చేయడం జరిగింది. కోవిడ్ వ్యాక్సిన్ కూడా దీక్ష, దట్ ఈస్ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ నాలెడ్జ్ షేరింగ్. దీస్ టూ ప్లాట్ఫామ్స్ హ్యావ్ బీన్ స్పెషల్ ఫీచర్స్ విత్ రెస్పెక్ట్ టు ఇండియా అండ్ గానా. వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఇది. ఈ ప్లాట్ఫామ్స్ వాళ్ళతో షేర్ చేసుకున్నాం మనము. సో దానివల్ల క్రెడిబుల్, ట్రాన్స్పరెంట్ అండ్ ఇంక్లూజివ్ గ్లోబల్ ఇన్స్టిట్యూషన్ కింద తయారయ్యే ఛాన్స్ ఉంటుంది. దీనివల్ల సైబర్ రెగ్యులేషన్స్లో కూడా
అండ్ పబ్లిక్ హెల్త్లో కూడా ఈ 2 ఫీల్డ్స్లో ఇండియా అండ్ గానా వాంట్స్ టు కోఆపరేట్. ఈ 2 కూడా ఒక కొలాబరేషన్ చేద్దామని చెప్పి ఐడియా. నెక్స్ట్ క్వామే నుక్మా, ఈ రిఫరెన్స్ ఇవ్వడం వల్ల ఇండియా ఆఫ్రికా డీకొలోనియల్ సొసైటీ. సో కొలోనియల్ ఇంపీరియల్ స్ట్రక్చర్స్ మన దేశంలో ఉండకూడదని చెప్పి ఈ పెద్ద మనిషి చెప్పడం జరిగింది. ఈజ్ కన్సిడర్డ్ లైక్ ద ఫాదర్ ఆఫ్ గానా. క్వామే నుక్మా వెరీ ఇంపార్టెంట్, ప్రిలిమ్స్కి వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ప్రిలిమ్స్కి వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఇది. ఫాదర్ ఆఫ్ గానా నేషన్. 1955 బ్యాంగ్టన్ కాన్ఫరెన్స్లో ఏదైతే జరిగిందో సిమిలర్ థింగ్ ఈస్ హ్యాపెనింగ్ రైట్ నౌ అనే ఫీలింగ్. అండ్ ఫైనలీ ఆఫ్రియా ఏషియన్ కోఆపరేషన్ ఈజ్ ద హోల్ ఐడియా. దానివల్ల ఒక ఎమోషనల్, ఐడియాలజికల్ అండ్ హిస్టారికల్ కనెక్ట్ విత్ ఆఫ్రికా మనకి ఎప్పటి నుంచో ఉంది. దానివల్ల స్ట్రాటజిక్ ఇమేజ్, ఇండియా యాజ్ అ స్ట్రాటజిక్ ఇమేజ్ యాజ్ అ నాన్ కొలోనియల్ డెవలప్మెంట్ పార్ట్నర్ కింద ఒక మంచి ఇమేజ్ ఇండియాకి క్రియేట్ అవుతుంది బికాస్ ఆఫ్ దిస్ రిలేషన్. సో దీనివల్ల వై గానా is strategically very important for India, because it is the gateway to West Africa's energy and mineral resources. చెప్పా కదా ఫైనల్గా ఏదైనా సరే బిజినెస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. గానా కుత్తిని వెళ్ళి చేతులు కలుపుకుని స్వీట్లు పంచుకోవడానికి వెళ్ళట్లేదు మనము. అక్కడున్న ఎనర్జీ ఇంకా మినరల్ రిసోర్సెస్ని మన కంట్రీకి వాడుకోవడానికి కావాలి. అలా అని చెప్పి గానాని వాడేసుకుని వదిలేము. గానాను ఒక స్ట్రాటజిక్ పార్ట్నర్ కింద ఎప్పుడు పెట్టుకుంటాం, బికాస్ ఇట్ ఈస్ ద గేట్వే. అందుకే చాలా చాలా ఇంపార్టెంట్. ఇది కాకుండా ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బ్యాంక్, ఆ దాంట్లో కూడా ఇండియా హ్యాస్ సపోర్టెడ్ గానా. సో అందుకే దట్ పాయింట్ షుడ్ బి స్పెషల్లీ మెన్షన్డ్. ఎగ్జిమ్ బ్యాంక్, ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బ్యాంక్, ఇండియా సపోర్ట్స్ ప్రాజెక్ట్స్ ఇన్ గానా వయా లైన్ ఆఫ్ క్రెడిట్. అంటే అప్పిస్తాం గానాకి, మీరు డెవలప్మెంట్ చేయండి రాబాయ్ అని చెప్పి. దానివల్ల ఇంకోటి ఏంటంటే ఆఫ్రికన్ కంట్రీస్లో ఇండియన్ డయాస్పోరా భయంకరంగా కాంట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. దానివల్ల ఒక డిమాండ్ డ్రివెన్ ఎయిడ్ ఇన్ కాంట్రాస్ట్ టు చైనాస్ డెట్ లింక్డ్ ప్రాజెక్ట్స్. అంటే చైనా ఏం చేస్తారంటే అప్పిస్తుంది, దాని మీద ఇంట్రెస్ట్ కట్టాలి గానా వాళ్ళు. కానీ ఇండియా అట్లా చేస్తలేదు. ఇండియా ఏం చేస్తుంది, ఒక డిమాండ్ డ్రివెన్ ఎయిడ్ ఇస్తుంది. మీ కంట్రీలో ఈ ప్రాబ్లమా, మేము ఇన్వెస్ట్ చేస్తాం. సో మనం ఇద్దరు పార్ట్నర్స్ అవుతాం, అప్పు కాదు పార్ట్నర్స్ అవుతాం. అందుకే దిస్ ఈస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ స్ట్రాటజిక్ పాయింట్. ఒక్కసారి అప్పిస్తే ఏమవుతుంది, నువ్వు ఆ కంట్రీ చైనా కంట్రోల్లోకి వెళ్ళిపోతుంది, ఆ కంట్రీ వాళ్ళకి నచ్చదు. ఇండియా ఏం చేస్తుంది, సేమ్ ప్రాసెస్, అప్పిస్తుంది కానీ పార్ట్నర్స్ అవుదాం, మన రిలేషన్ ఫ్యూచర్ వరకు కంటిన్యూ చేద్దాం. అంతేగాని మనం ఇద్దరు మిత్తికి పైసలు ఇచ్చిన వాళ్ళు ఉండకూడదు. ఒక బిజినెస్ పార్ట్నర్స్ ఫర్ ద కమింగ్ 200 years ఉండాలని ఇండియాని గేమ్ డెవలప్ చేస్తుంది. సో దట్ ఈస్ ద బెస్ట్ పార్ట్ ఇది అసలు. సో PM Modi's Ghana visit marks a strategic milestone in India-Africa relations, projecting India as a trusted global South leader with cultural empathy, business commitment and geopolitical foresight ఉంది అని మనం ఇండైరెక్ట్గా త్రూ దిస్ గానా రిలేషన్ మొత్తం ప్రపంచానికి అండ్ ఆఫ్రికన్ కంట్రీస్కి అండ్ చైనాకి టక్కరియడానికి ఇండియా ఈజ్ రెడీ అని ఇండైరెక్ట్గా చెప్పడం జరుగుతుంది. So these are all the major topics that have been covered today. Please note the points. నేను స్టారు ఇట్లా ఆరెంజ్లో బ్లాక్ స్టార్లో పెడతా ఉంటా, అవి ఖచ్చితంగా చదువుకోండి. PDF డాక్యుమెంట్స్ ఆర్ అవైలబుల్ డౌన్. అది కాకుండా వీడియో చూడండి, అనాలిసిస్ చేయండి, మీ సొంత ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ క్వశ్చన్స్ క్రియేట్ చేసుకోండి. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. Shaman Paidikonda signing off. Bye-bye.